అసలు సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటండి? ఇనీషియల్‌గా కూడా ఏదైనా డిశ్చార్జ్ ఎప్పుడైనా గానీ, అది స్మెల్‌తో ఉన్నా కానీ, లేకపోతే ఇచ్చింగ్‌తోనున్నా గానీ, నార్మల్ కన్నా ఎక్కువ అనిపిస్తున్నప్పుడు, వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండి, వాళ్ళ ఇన్నర్స్ ప్యాంటీ కానీ, లేకపోతే ఇన్నర్స్ చేంజ్ చేసుకోవాల్సొస్తుంది, లేకపోతే ప్యాడ్స్ ఏమన్నా వాడాల్సొస్తుంది అన్నదేంటి కండిషన్‌కి వెళ్తున్నారు అంటే, కంపల్సరీ వచ్చి గైనకాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్‌కి వచ్చేసరికి స్టేజింగ్ ఎలా చేస్తారు? ఎంఆర్ఐ కానీ సిటీ కానీ హోల్ బాడీ పెట్ సిటీ కానీ చేస్తాం. మనం ఇప్పుడు జనరల్గా కామన్గా అంతా హోల్ బాడీ సింగిల్ స్కాన్ పెట్ సిటీ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల లాభం ఏంటి అంటే ఒకటే స్కాన్లో బాడీలో ఎక్కడున్నా కానీ ఈవెన్ చిన్న సెల్ ఉన్నా కానీ మనకు తెలిసిపోతుంది. ఈ ఏ ఇన్ఫెక్షన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలి అంటారు? ఎలాంటి ఇన్ఫెక్షన్ని? ఇప్పుడు ఏ దాని నుండి మనము భయపడాలి, ఎక్కడి నుండి భయపడొద్దు అని కాదు. సమ్‌టైమ్స్ ఆడవాళ్ళకి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆగటం, ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ యూరిన్ వస్తున్నట్టు అనిపించటం, మళ్ళీ ఇది ఏమైనా ఒక సిమ్టమ్ అనుకోవచ్చా సర్వైకల్ క్యాన్సర్‌కి? ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తున్నాయి, అది పీరియడ్కి రిలేటెడ్ కాదు, అది నార్మల్ కాదు అని వాళ్ళకి అవగాహన పెంచి దాని గురించి మనము ఏంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇలాంటివన్నీ కరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఎక్కడ అవేర్నెస్ స్టార్ట్ అవ్వాలి మేడం? సగటున నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు అసలు నార్మల్ పీరియడ్ లెంత్ ఏంటి, ఎన్ని రోజులు బ్లీడ్ అవుతుంది, ఎన్ని రోజులు బ్లీడ్ అయితే అబ్నార్మల్, తక్కువ అయితే అబ్నార్మలా, ఎక్కువైతే అబ్నార్మలా, అసలు దేంటిది 2-3 నెలలకు పీరియడ్స్ రాకపోతే అది నార్మలా అబ్నార్మలా, ఇది అవగాహన కూడా ఉండదు. ఈ పీసీఓడి అనేది మీరు వినంటే ఈ డైట్ దాని విషయంలో వస్తే నేను చదువుకునే రోజుల్లో 10లో 2-3 ఉండేది. ఇవాళ 10లో నేను అతిశయోక్తి కాదు 8 నుండి 9 మందికి ఉంది, ఎవరో ఒక్కళ్ళకు ఉండట్లేదు. హెయిర్ ఊడిపోయినట్టు నిజంగా వాళ్ళకేమొచ్చి ఒక పక్కంతా వాచిపోయి మొత్తం అంతా అందవికారంగా చూపించడం ఇలాంటివన్నీ చేస్తారు. నిజంగా ఇది జరుగుతుంది. అది యాక్చువల్లీ మీడియా వాళ్ళు మీరు క్రియేట్ చేసింది, మేము చేసింది కాదు. ఓకే, ఇప్పుడు ఏదైనా సినిమా తీసారనుకోండి, పడిపోయి లంగ్ క్యాన్సర్ రంగాల్లో బ్లడ్ కక్కేసుకొని పడిపోయి చచ్చిపోతాడు. నేను ఇంతవరకు నా 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చూడలేదు అట్లా పేషెంట్ని. ఓకే, లంగ్ క్యాన్సర్ వచ్చిన వాడంతటా వాడు వచ్చి నాకు లంగ్ క్యాన్సర్ చెప్పేదాకా పక్కన ఉండి తెలియదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పృథ్వీ, గైనకాలజిస్ట్, అండ్ డాక్టర్ ప్రదీప్ కుమార్ కార్మంచి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. మనకి సర్వైకల్ క్యాన్సర్ అనేది రోజు రోజుకి కనిపించకుండా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. మరి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎంత అవగాహన పెంచుకుంటున్నప్పటికీ మహిళల్లో ఉండే ఆ చిన్నపాటి షైనస్ వల్ల దాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు దాన్ని గుర్తించగలిగితే ఎంత వరకు దాన్ని నుంచి బయటపడొచ్చు. ఇది చాలా ప్రాణాంతకం అని కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం వివిధ మాధ్యమాల ద్వారా దీని గురించి అవగాహన తీసుకుంటున్నాం. అసలు ఒక సర్వైకల్ క్యాన్సర్ని మనం తెలుసుకోవాలి అంటే గైనకాలజిస్ట్ దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు, అలాగే ఒక ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, ఇవన్నీ డీటెయిల్గా అందించే ప్రోగ్రామే ఇది. సో వాళ్ళిద్దరిని మీకు పరిచయం చేసేస్తున్నాను. పృథ్వీ గారు గైనకాలజిస్ట్ అండ్ ప్రదీప్ గారు ఆంకాలజిస్ట్. నమస్తే అండి. నమస్తే. పృథ్వీ గారు, మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ చాప కింద నీరులా ప్రతి ఒక్కరిలో మనం 100 మెంబర్స్లో తీసుకున్నట్లయితే దాదాపు ఒక 50 మనకి లోకల్ ఏరియాస్లో తీసుకుంటే 50%కి ఇది డిటెక్ట్ అవుతూనే ఉంది. సో ఈ అసలు సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటండి? జనరల్గా అయితే ఇనీషియల్ స్టేజెస్లో పెద్దగా తెలియకుండా ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి వాళ్ళకి వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది. తర్వాత క్రమేణా అది ప్రీ ఇన్వేజివ్ లీజన్స్ నుండి ఇన్వేజివ్ లీజన్స్కి వెళ్తున్న ఆ టైంలో వచ్చేసి హస్బెండ్తో కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, దాన్ని పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటాం. వీళ్ళు దీన్ని ఇనీషియల్గా ఏమనుకుంటారంటే పీరియడ్ వచ్చిందేమో, లేకపోతే ఏమన్నా అది అక్కడ లీజన్ ఏమన్నా అయిందో దాన్ని ఊరికే వదిలేస్తూ ఉంటారు. కానీ ఇదేంటిది అప్పుడు కూడా చూపించుకుంటూ ఉండరు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే అది ఇనీషియల్ నుండి కూడా అదేంటి వెజైనల్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది. చాలా రేర్ కేసెస్లో అది పెయిన్ఫుల్గా వెళ్ళడము, అదేంటిది అంటే మొత్తంగా పాకిపోయి అంత స్ప్రెడ్ అయిపోయినాక అప్పుడు దేంటి పెయిన్ అవన్నీ ఉంటుంది. కానీ ఫస్ట్లో అయితే అది అంత ఉండదు. ఇనీషియల్గా అయితే వాళ్ళకి వెజైనల్ డిశ్చార్జ్,
అండ్ అదేంటి పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఇవి ఎక్కువ ఉంటుంటాయి అనమాట. అయితే వెజనల్ డిశ్చార్జ్ అన్నారు, వైట్ డిశ్చార్జ్ మనకి మ్మ్. నార్మల్ గా మనం మాట్లాడుకునే భాషలో అయితే వైట్ వైట్ డిశ్చార్జ్ డిశ్చార్జ్ అంటూ ఉంటారు. సో ఈ వైట్ డిశ్చార్జ్, ప్రతి వైట్ డిశ్చార్జ్ ని మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ కింద తీసుకోవచ్చు అంటారా? అట్లా ఉండదు. కాకపోతే ఇదేంటంటే నార్మల్‌గా కంట్లో ఎలా అయితే తేమ ఉంటుందో, ఈవెన్ మానంలో గూడా అలాగనే తేమ అనేది ఉంటుంది. కాకపోతే అది అధిక మోతాదులో అవ్వడము, అండ్ వాసన రావడము, రిపీటెడ్‌గా ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఇలాంటి దేంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో, ఆ పర్టిక్యులర్ వాళ్ళకి ఏమన్నా ఇంకా ఫర్దర్ యాడెడ్ ఇంకా ఏమన్నా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయి. లైక్ అదేంటిది వాళ్ళకి డయాబెటీస్ ఉంది, లేకపోతే వాళ్ళకి మందు తాగే అలవాటు ఉంది, స్మోక్ చేసే అలవాటు ఉంది. ఇట్లాంటి వాటిలో ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఇంకా తగ్గుతూ ఉంటుందన్నమాట. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో వీళ్ళు దేంటి వచ్చే హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ అని అంటాం. ఈ వైరస్ కన్నా ఇన్ఫెక్షన్ వచ్చి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎట్లా అంటే 100%లో 80% ఒకసారి ఇన్ఫెక్షన్ వస్తే బాడీ తనంతటా తానే ఇమ్యూనిటీతోని క్లియర్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఒక 20% అట్లా రిమైనింగ్ ఉండిపోతుంది. అది మళ్ళీ హై రిస్క్ స్ట్రెయిన్స్తోని రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంది అని అంటే అప్పటికి ఈ డిశ్చార్జ్ అనేది అదేంటిది ఇంకా ఎక్కువ అయిపోయి ఆ లీజన్స్ ఏవైతే ఉన్నాయో సర్వీక్స్ మీద అంటే గర్భసంచి ముఖద్వారం మీద ఆ లీజన్ అనేది కొంచెం లోపలికి స్ప్రెడ్ అవుతూ అప్పుడు బ్లీడింగ్ తోని ప్రజెంట్ అవుతారు. అందుకే ఇనీషియల్గా కూడా ఏదైనా డిశ్చార్జ్ ఎప్పుడైనా కానీ అది స్మెల్తో ఉన్నా కానీ లేకపోతే ఇచ్చింగ్తో ఉన్నా కానీ నార్మల్ కన్నా ఎక్కువ అనిపిస్తున్నప్పుడు వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉండి వాళ్ళ ఇన్నర్స్ ప్యాంటీ కానీ లేకపోతే ఇన్నర్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ప్యాడ్స్ ఏమన్నా వాడాల్సి వస్తుంది అన్న దేంటి కండిషన్కి వెళ్తున్నారు అంటే కంపల్సరీ వచ్చి గైనకాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకోవాలి. ఓకే, ప్రదీప్ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఒక సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ సిచ్యువేషన్ మా దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఫస్ట్ డైరెక్ట్ ఎవరు క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గర రారు. సో ప్రైమరీ ఆల్వేస్ గైనకాలజిస్ట్ దగ్గర, ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ దే విల్ అప్రోచ్ గైనకాలజిస్ట్ అనమాట. అయితే ఇప్పుడు ఇందాక మేడం చెప్పారండి ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయని చెప్పేసి. కాకపోతే కొంతమంది ఏంటంటే ఈ సిమ్టమ్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమందికి ఈవెన్ వీ కెన్ సీ గ్రోత్ అనమాట, అక్కడ చాలా ఒక ఏమంటే కాలీఫ్లవర్ లాగా గ్రోత్ లాగా రావటం కానీ అది ఎంత డెలికేట్ ఉందంటే టచ్ చేస్తే బ్లీడ్ అయ్యేటట్టు ఉంటాయి మనం. కొంతమంది కొంచెం బయటికి కూడా కనిపించే స్టేజ్కి వస్తారు, అంటే అంత నెగ్లెక్ట్ చేసేసి ఆ లాస్ట్ స్టేజ్ దాకా తీసుకొస్తారు. ఇలాంటి వచ్చినప్పుడు బయాప్సీ చెప్పినప్పుడు కూడా కొంతమంది తీపించుకుంటారు, కొంతమంది తీపించుకోరు. సో ఇలాంటి 2 కండిషన్లో మా దగ్గరికి వస్తారు. కొంతమంది మేమే బయాప్సీ తీస్తుంటాం, కొంతమంది వాళ్ళు చేయించుకొని పాజిటివ్ వచ్చినాక మా దగ్గరికి వస్తారు అన్నమాట. సో మ్యాక్సిమం కేసు ఎలా ఉంటాయంటే ఇప్పుడు సిటీస్ రూరల్ 2 కంపేర్ చేసుకుంటే సిటీస్ నుంచి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఒకటి హైజీన్. ఈ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎందుకంటే హెచ్పివి మేడం చెప్పారు 90% వరకు హెచ్పివి నుంచే ఆ వైరస్ నుంచే మనకి సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఇవి ఎందుకు వస్తాయి? హైజీన్ లేకపోవటము, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటం కానీ, లేకపోతే రకరకాల ఇమ్యూనిటీ ఎఫెక్ట్స్ ఉండటం కానీ, వీటి నుంచి దాని యొక్క గ్రోత్ పెరిగిపోయి దాన్ని అడ్డు లేకుండా అది కంటిన్యూస్గా అక్కడ ఉన్న సర్వైకల్ టిష్యూస్ని మొత్తం డ్యామేజ్ చేయడం వల్ల మనకి కన్వర్ట్ అవుతుంది. సో రూరల్ పాపులేషన్లో మనకు వచ్చే వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే అంత అవేర్నెస్ ఉండదు. ఎంతసేపటికి మనకి పని మీద, పొలం పని మీద, లేకపోతే చేసుకునే పని మీద ధ్యాస ఉంటుంది, కానీ బాడీ యొక్క హెల్త్ హైజీన్ మెయింటైన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో సిటీలో ఏంటంటే కొంచెం అవేర్నెస్ ఉంటుంది, కాషియస్ ఉంటారు, హైజీన్ హెల్త్ ఇవి కొంచెం మెయింటైన్ చేసేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే ఆ యొక్క ఇన్సిడెన్స్ మనం తక్కువ చూస్తాం సిటీస్లో. సో విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి గ్రోత్ ఎక్కువ ఉండటం, కొంతమందికి పొట్టలో నొప్పి రావటము, వెన్ను నొప్పి కూడా కొంతమందికి వస్తుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడికి స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. ఎస్, ఆ గడ్డ కనుక చాలా పెద్దదైంది అనుకోండి, ఫస్ట్ గర్భసంచి ముఖద్వారం నుంచి గర్భసంచిలోకి స్ప్రెడ్ అవుతుంది, దాని పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ అంటాం అనమాట, వాటికి స్ప్రెడ్ అవుతుంది. అక్కడి నుంచి కూడా ఇంకా వెళ్తే చుట్టుపక్కల ఉన్న పెళ్ళికి పొత్తి కడప అంటాం కదా, ఆ ఖాళీ ప్లేస్లోకి స్ప్రెడ్ అయ్యి వెనక బోన్స్లోకి కూడా వెళ్ళొచ్చు. సో బోన్స్కి వెళ్ళకపోయినా కానీ ఆ నరాలన్నీ షేర్ అవుతాయి అన్నమాట. సో వీళ్ళకి ఆ పెయిన్ కూడా రావచ్చు, నడుము నొప్పి. కొంతమందికి ఇవేం తెలియకుండా నడుము నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు అనమాట. అప్పుడు స్కాన్, అల్ట్రాసౌండ్ ఇవన్నీ చేస్తే ఇవి బయటకు వస్తాయి. అంటే వాళ్ళు బేసికల్ గమనించుకోరు ఎక్కువ.
ఏముంది అంతా నార్మల్, ఇప్పుడు చిన్న వైట్ డిశ్చార్జ్ అయినా పట్టించుకోరు, లేకపోతే ఎప్పుడైనా అప్పుడప్పుడు బ్లీడింగ్ అయితేనే వాళ్ళు పట్టించుకోరు, ఏమో రొటీన్నే కదా అన్నట్టు సైకిల్స్ మధ్యలో అంటూ వదిలేస్తారు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే పార్ట్నర్స్ కలిసినప్పుడు పెయిన్ రావటం కానీ, లేకపోతే ఎప్పుడైనా స్పాటింగ్ వస్తే దాన్ని కూడా వాళ్ళు ఎలా అనుకుంటారంటే మేబీ ఏదైనా ఫర్టిలిటీకి సంబంధించి కన్సెప్షన్ టైంలో కూడా స్పాటింగ్ అంటారు అవ్వవచ్చు అని చెప్పేసి కొంతమంది మిస్లీడ్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే రొటీన్ ఇన్ఫెక్షన్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ ఈవెన్ డిశ్చార్జ్లో కూడా మీకు చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, వైట్ డిశ్చార్జ్, ఫాల్ స్మెల్లింగ్ ఇలాంటివి ఉన్నాయి. అవి కాకుండా ఒక 10% మాత్రమే మీకు ఈ సర్వైకల్ క్యాన్సర్ సస్పెక్ట్ అయ్యేటట్టు ఉంటాయి. బట్ ఇవన్నీ క్రానిక్గా, అంటే ఇప్పుడు ఏదైనా యాంటీబయాటిక్ ఇచ్చారనుకోండి వారంలో తగ్గిపోతుంది, యాంటీ ఫంగల్ ఇస్తే 1 వీక్లో తగ్గిపోవాలి. లేదు ఇంకా కంటిన్యూ అవుతుందంటే డెఫినెట్లీ లోపల ఏదో ప్రాబ్లం ఉంది. సో డెఫినెట్లీ గైనకాలజికల్ బయాప్సీ ఇలాంటివి తీపించుకుంటే మీకు ఇలాంటివి తొందరగా డిటెక్ట్ అవ్వచ్చు అనమాట. అయితే మ్యామ్ సార్ చెప్పినట్టు బయాప్సీ కానీ ప్యాప్స్ మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్యాప్స్ టెస్ట్ ఇది అసలు ఎవరికి ప్యాప్స్ టెస్ట్ అనేది మీరు ఫస్ట్ రికమెండ్ చేస్తారు? ఇప్పుడు వెజనాల్లో డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ వరకు ఓకే, ఇన్ఫెక్షన్స్ వరకు ఓకే. ఇన్ఫెక్షన్స్ 1 వీక్ సార్ చెప్పినట్టు 1 వీక్ 10 డేస్ తగ్గిపోయింది, మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది, మెడిసిన్స్ వాడుతూ తగ్గిపోతుంది. కానీ దీన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి అంటారు? ఫస్ట్ మాధురి, ఇక్కడ పాప్స్మియర్ అనే టెస్ట్ మనం ఏదైతే చేస్తామో అది గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్న సెల్స్ని ఒక స్మాల్ బ్రష్తో కానీ లేకపోతే పాప్స్మియర్ స్పాచులా ఉంటుంది, దాంతో మనము తీసి చేస్తాం. దీంట్లో చాలా మినిమల్ పెయిన్ ఉంటుంది. ఇది చాలా మందికి భయం అనమాట. ఈ టెస్ట్ చేయించుకోవడానికి అమ్మో నొప్పి అవుతుంది కావచ్చు, బ్లీడింగ్ అవుతుంది కావచ్చు అని అదొక భయం. ఫస్ట్ థింగ్, ఇది ఎవరికి చేస్తాం అంటే జనరల్గా 3 to 5 years ఆఫ్ మనకి సెక్షువల్ ఎక్స్పోజర్ ఉంది వాళ్ళకి, ఆల్రెడీ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, 5 ఏళ్ళు గడిచిపోయినాయి అని అంటే కంపల్సరీ వాళ్ళకి పాప్స్మియర్ ఆఫర్ చేయాలి. యాజ్ సచ్ మన బుక్లలో చూసినట్టయితే 25 ఏళ్ళ దగ్గర నుండి మొదలు పెట్టుకొని, అంటే 21 years సగటున వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిందని లెక్కేసుకున్న 25 ఏళ్ళ దగ్గర నుండి 65 ఏళ్ళ ఏజ్ వరకు ఎవ్రీ 5 years వరకు మనము పాప్స్మియర్, దీంతో పాటు హెచ్పివి డిఎన్ఏ, ఎందుకంటే హ్యూమన్ పాపిలోవైరమా ఏంటిది ఈ వైరస్ డిటెక్షన్ కూడా చేయాలి. 2 కలిపి చేస్తేనేమో ఎవ్రీ 5 years ఒకసారి చేయొచ్చు. అదే ఒకటే ఓన్లీ పాప్స్మియర్ సైటాలజీ ఒక్కటే టెస్ట్ చేస్తున్నాము అంటే అది ఎవ్రీ 3 years చేయాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే మళ్ళీ ఒక 5 times చేయించుకున్నారు, ఎవ్రీ 5 years, 5 ఏళ్ళు అట్లా చేయించుకున్నారు. దగ్గర 25 years నెగటివ్ వచ్చింది. మామూలుగా ఇది 3 years ఒకసారి చేయించుకున్నట్టయితే 3 అట్లా ఒక 15 years దాకా చేయించుకున్నారు. నెగటివ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళని నెక్స్ట్ స్టెప్కి అడ్వాన్స్ చేస్తాం, అంటే 5 years ఒకసారి చేసుకోవచ్చు అని ఇలా పెడుతూ ఉంటాం. ఒకవేళ ఈ రికరెంట్ అంటే మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేకపోతే ఇందాక సార్ చెప్పినట్టు మెడిసిన్స్ ఇచ్చినాక కూడా వాళ్ళకి తగ్గకుండా ఉన్నప్పుడు మనం మళ్ళీ రిపీట్ చేస్తాం కదా. ముందు చేసిన పాప్స్మియర్లో ఇన్ఫ్లమేటరీ స్మియర్ ఉంది, ఎన్ఎల్ఐఎం అంటే ఏమీ మాలిగ్నెంట్ సెల్స్ లేవు అని ఇచ్చినా కానీ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. ఎందుకంటే అక్కడ పైన మనం తీసే సెల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని అంటే మాత్రం అండర్లైన్ కింద ఉన్న దాగున్న మాలిగ్నెంట్ సెల్స్ బయటికి కనపడవు. సో మళ్ళీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ రీచెక్ చేయాలి పాప్స్మియర్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 month లేకపోతే 6 months డిపెండింగ్. మనం చూసినప్పుడు లీజన్ ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి కూడా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. దాంట్లో కూడా నెగటివ్ ఉంది అంటే మాత్రం మళ్ళీ 3 years లేకపోతే వాళ్ళు హెచ్పివి కూడా చేపిస్తారు, 5 years ఒకసారి చేపించడమా అన్నది చూసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ఫెక్షన్స్ మనం మెయిన్ దీన్ని కాస్ట్ చేసేది ఇన్ఫెక్షన్ అని. మనకి వెజానాలో చాలా వరకు చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఏ ఇన్ఫెక్షన్ ని మనం సీరియస్ గా తీసుకోవాలి అంటారు? ఎలాంటి ఇన్ఫెక్షన్ ని అంటే ఇప్పుడు ఇందాక సార్ కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కదా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా కామన్. ఎందుకంటే తడి ఉన్న చోటనే ఫంగస్ అనేది ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుంది. సో క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్, మన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే సెక్షువల్ గా ట్రాన్స్మిట్ అయ్యే అదర్ థింగ్స్ లైక్ గోనోరియా, క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కాకపోతే మనకి ఇక్కడ మెయిన్ గా క్యాన్సర్ 90% ఆఫ్ ద టైమ్స్ హెచ్పివి వైరస్ నుండి వస్తుంది. కాబట్టి ఈ వైరల్ నుండి వచ్చే ఈ ఇన్ఫెక్షన్ అంత క్లియర్ కట్గా తెలియదు, ఏ స్ట్రెయిన్ నుండి ఇట్లా వస్తుంది అన్నది క్లారిటీ రాదు.
అంటే సో మనమే ఇప్పుడు ఏ దాని నుండి మనము భయపడాలి, ఎక్కడి నుండి భయపడొద్దు అని కాదు. ఒక అవగాహన ఏముండాలి అని అంటే, ఏదైనా కానీ ఇందాక కూడా చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ మీకు రిపీటెడ్గా ఉంది అంటే ట్రబుల్ అవుతున్నారు, వెజనల్ డిశ్చార్జ్ ఉంది, ఎప్పుడు తేమగా ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంది, మంటగా ఉంది, నొప్పిగా ఉంది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, స్పాటింగ్ అవుతుంది, కంపల్సరీ దానికి చెకప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఒక్కసారి మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు ప్రిఫర్ చేస్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బయాప్సీ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అండ్ యాంటీబయాటిక్స్ తగ్గట్లేదు అంటే మోస్ట్లీ సస్పెక్ట్ టువర్డ్స్ మెలిగ్నెన్స్ అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఇస్ బయాప్సీ. అయితే గైనకాలజిస్ట్ చేస్తారు, లేకపోతే మేము చేస్తాము. చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే అది ఎలాంటి బయాప్సీ తీస్తున్నాం, ఎన్ని కోర్స్ తీస్తున్నాం. కానీ చాలా వరకు ఏంటంటే కొన్ని చోట్ల చూసిన ఊర్లలో చేస్తాం, జస్ట్ సూపర్ఫిషియల్ తీసేసి ఏం లేదని పంపిస్తుంటారు. డీపర్ బయాప్సీ కూడా తీయాల్సి రావచ్చు. అండ్ ఇంకో జంక్షన్ చూసుకోవాలన్నమాట. ఆ 3 లేయర్స్ వచ్చేటట్టుగా మనకు పర్ఫెక్ట్గా అది బయాప్సీ తీస్తే లోపల సర్వీక్స్ లోపల భాగం, మధ్య భాగం, బయట భాగం అన్నీ వచ్చి చూసుకొని తీస్తే మనకి ఈవెన్ డౌట్ఫుల్ కేసులో కూడా కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. నాకు ఇక్కడ ఒక డౌట్ సార్. ఎప్పుడైనా ఇలాంటి సిమ్టమ్స్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది, లేదంటే వాసన వస్తుంది అనేటప్పుడు బయాప్సీకి వచ్చేటప్పటికి ఏంటి అంటే కంప్లీట్‌గా ఒక ఇదేంటి బాగా పెయిన్‌ఫుల్, బయాప్సీ చేస్తే పెయిన్ వస్తుంది, అది తట్టుకోవడం కష్టం, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఈజ్ ఇట్ పెయిన్‌ఫుల్? జనరల్గా లోకల్ అనెస్థీషియా ఇవ్వకుండా చేసిన పెయిన్ అంటే ఇప్పుడు మీరు ఇంజెక్షన్ ఇస్తారు, అది ఎంత పెయిన్ఫుల్లో ఇది కూడా అంతే. ఓకే. దానికి మించి పెద్ద ఏమీ ఉండదు. కాకపోతే కొంతమంది ఏంటంటే కొంచెం అది బ్లీడింగ్ ఏరియా ఉంటుంది కాబట్టి కొంచెం బ్లీడింగ్ ఉండొచ్చు. ఇట్స్ జస్ట్ 5 minutes వరకే ఇదంతా ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. మీరు గాజ్ పెట్టేసి లేకపోతే లోకల్ అనెస్థీషియా జెల్ ఉంటుంది అది పెట్టేసి మీకు ఏమి ఉండదు. కాకపోతే అందరికీ కూడా బయాప్సీ చేస్తామా? చేయము. ఫస్ట్ మనకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్కి జనరల్గా ఏంటి ఇచ్చింగ్ ఉండొచ్చు, లేకపోతే లోపల రెడ్నెస్ ఫామ్ అవ్వచ్చు, సో లేకపోతే అల్సరేటివ్ లీజన్స్ ఫామ్ అవ్వచ్చు. వీటిని బట్టి అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, లేకపోతే క్యాన్సర్ టైప్ ఇన్ఫెక్షన్ కూడా కొంచెం ముందుగా క్లినికల్గా మనకు ఐడియా వస్తుంది. లేకపోతే ఈవెన్ ఎస్టిక్ యాసిడ్ వేస్ట్ చేస్తారు కదా, ఆ టెస్ట్ సస్పిషియస్ ఏరియాస్ ఉంటాయి, దాని నుంచి బయాప్సీస్ తీస్తారు. ఇది ఎర్లీ స్టేజ్ అంటే. లేదు గ్రోత్ ఉందనుకోండి, బేసికల్ వాళ్ళకి పెద్ద దానిలో ఏం తెలియదు, ఎందుకంటే దాని నుంచి ఆల్రెడీ టచ్ చేసిన బ్లీడింగ్ అవుతుంది, ప్రెషర్ పడిన బ్లీడింగ్ అవుతుంటుంది. సో దానిలో మీరు నీళ్ళు పెట్టినా వాళ్ళకి పెద్ద ఏం తెలియదు అనమాట. ఓకే, ఆల్రెడీ పెయిన్ ఉంటుంది, పెయిన్ ఏమి ఉండదు, పెయిన్ ఉండదు, పెయిన్ పోతుంది యాక్చువల్గా. బయాప్సీ చేస్తే వాళ్ళకి లీజన్ ఉన్నప్పుడు పెయిన్ అనేది పోతుంది. ఇప్పుడు సార్ అన్నారు కదా, ఇప్పుడు మామూలుగా ఏంటంటే దీంట్లో కూడా 3 రకాలుగా టెస్టింగ్ ఉంటుంది. విజువల్ ఇన్స్పెక్షన్ అంటే మనము స్పెక్యులం పెట్టి చూస్తాం అసలు. కాకపోతే ఆ చూసిన దానికి చాలా తక్కువ వరకు మనం డిటెక్ట్ చేయగలుగుతాం. అంటే బయట గ్రోత్ రాకముందు లోపల మైక్రోస్కోపిక్ లెవెల్లో డిసీజ్ చాలా వరకు పెరుగుతూ ఉంటుంది. సో అది బయటికి కనపడదు కదా. సో అందుకే మనం ఈ పాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నాం. సో ఇది కనపడనప్పుడు ఏం చేస్తామంటే అస్టిక్ యాసిడ్ అని ఉంటుంది. అది చెప్తాం పేషెంట్కి, అమ్మ ఇది పెడుతున్నాను, దీంతో మీకు చాలా చల్లగా అనిపించినట్టు ఉంటుంది అని చెప్పేసి పెట్టేస్తాం. పెట్టి అది కొద్దిసేపు ఉంచి గాజ్ పీస్లో అప్లై చేసేసి అక్కడ ఉంచుతాం. ఒక సర్టెన్ టైం తర్వాత అది తీసేసి మళ్ళీ దాంట్లో అసిటో వైట్ ఏరియాస్ అని కనపడతాయి అనమాట. అంటే సరౌండింగ్ ఉన్న హెల్దీ టిష్యూ కి బ్లడ్ సప్లై వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఈ అసిటో వైట్ ఏరియాస్ ఎక్కడైతే ఉందో అక్కడ అక్కడ అది మొత్తం ఆ గ్లూకోజ్ దాంట్లో ఉన్నది తినేసి అది వైట్ కలర్ లో కనపడుతూ ఉంటది. నెక్స్ట్ దాని మీద అది ఇంకా కరెక్ట్ గా డిమార్కెట్ అవ్వడానికి మళ్ళీ దాంట్లో లూగాల్సైడిన్ అని ఒకటి అప్లై చేస్తాం అనమాట. అప్లై చేసినప్పుడు అవి క్లియర్ కట్ డిమార్కేషన్ తో ఉంటది. ఇవన్నీ నేకెడ్ అవుతుంది అంటే మనం స్వతహాగా కళ్ళతో చూసినది విజువల్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అదే దీన్ని ఇంకొక ముందుకు వెళ్తే కాల్పోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని కూడా వస్తుంది అనమాట. దాంట్లో ఈ ప్రీ ఇన్వేజివ్ లీజన్స్ అన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అది గ్రీన్ ఫిల్టర్స్ పెట్టి ఇంకా క్లియర్ కట్ పిక్చర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ గ్రీన్ ఫిల్టర్స్ పెట్టి క్లియర్ కట్ పిక్చర్ వచ్చిన అక్కడ ఎక్కడెక్కడ లీజన్ ఉందో అక్కడ నార్మల్ టిష్యూ, అబ్నార్మల్ టిష్యూ రెండింటిని కలిపి తీసుకోవాలి. ఇందాక సార్ చెప్తున్నారు కదా 3 layers ఇన్వాల్వ్ అవ్వాలి, ట్రాన్స్ఫర్మేషన్ జోన్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి అన్నప్పుడు ఆ పర్ఫెక్ట్ జోన్స్ దగ్గర తీసుకోవాలి. అప్పుడు ఈ క్యాన్సర్ డిటెక్షన్ని ప్రీ ఇన్వేజివ్ లీజన్లో ఉందా, ఇన్వేజివ్ లీజన్లోకి మారిపోయిందా అన్నది ముందు తెలిసిపోతుంది అనమాట. అక్కడ మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అదే ఇప్పుడు మనము ఈ అస్టోవైట్ ఏరియా నుండో లేకపోతే ఆ లూగాల్సైడిన్ తీసుకున్న ఏరియా నుండి కాకుండా పక్కన నార్మల్ టిష్యూ నుండి తీసామనుకోండి, అక్కడ ఖచ్చితంగా నార్మలే వస్తుంది కదా.
సో వాళ్ళు ఏమనుకుంటారు బాగుంది అని. మీరు ఇప్పుడు వెనకాల వెళ్ళి చూసినట్టయితే కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే రిపోర్ట్ ఏమొస్తుంది, పాప్స్మియర్ చేయించుకున్నాము, నార్మల్ ఉంది, అండ్ తర్వాత బయాప్సీ అడగలేదు. ఒకవేళ బయాప్సీ కూడా కొంతమంది చేయించుకున్నా నార్మల్ ఉంది. కాకపోతే సడన్గా వాళ్ళకి 1.5 year తర్వాత తెలిసింది వాళ్ళు stage 2 క్యాన్సర్లో ఉన్నారు అట్లా అని తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇదేంటిది థింగ్స్ చేసుంటే బాగుండేది. ఇది అందరికీ ఆఫర్ చేయరు. ఓకే. ఓన్లీ హై సస్పిషన్ అంటే ఇప్పుడు మనం రిస్క్ ఫ్యాక్టర్స్లోకి వెళ్ళాలి. హై సస్పిషన్ అంటే లైక్ ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అవ్వడము, టీనేజ్లో మ్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే ఇదేంటిది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. వైఫ్కే ఉండాల్సిన అవసరం లేదు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఓకే. హస్బెండ్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండి తను క్యారియర్గా వైఫ్కి ఇస్తారు. ఓకే. హెచ్పివి వైరస్. ఎందుకంటే మేల్స్ కన్నా ఫీమేల్స్ తొందరగా కాంట్రాక్ట్ చేస్తారు ఇలాంటి డిసీజెస్ ఏది ఉన్నా కానీ. సో అలా మల్టిపుల్ సెక్షువల్ కాంటాక్ట్ ఉన్నా కానీ, లేకపోతే ఊర్లలో ఏంటంటే మనకి కళ్ళు టాడీ డ్రింకింగ్ అనేది ఒకటి బాగా అలవాటు ఉంటుంది. ఈవెన్ మనం ఇప్పుడు ఇదేంటి అర్బన్ సైడ్ చూసినా గానీ ఆల్కహాల్ అనేది చాలా కామన్, స్మోకింగ్ అనేది చాలా కామన్, టొబాకో చూయింగ్ అనేది చాలా కామన్. ఇవన్నీ కాకుండా ముందు నుండి ఉన్న మెన్స్ట్రుయేషన్ అప్పుడు ప్యాడ్స్ వాడకుండా క్లాత్స్ వాడడము, అన్హైజీన్ మెథడ్స్ ఫాలో అవ్వడము, అది ఒక ప్యాడే త్రూ అవుట్ ఒక రోజంతా వాడడము, దీని నుండి ఇన్ఫెక్షన్స్ అనేవి సూపర్ ఇంపోజ్డ్ ఇన్ఫెక్షన్స్ అనేవి అవుతుంటాయి. ఒక దాని మీద పుండు సో ఇలాంటి వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోయి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇందాక మేడం stage 2 అని అన్నారు మధ్యలో. సర్వైకల్ క్యాన్సర్ కి వచ్చేసరికి స్టేజింగ్ ఎలా చేస్తారు? సో స్టేజింగ్ చేయడానికి మనకు కావాల్సింది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్. ఫస్ట్ బయాప్సీలో మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అది క్యాన్సరా కాదా. క్యాన్సర్లో అయితే మళ్ళీ దానిలో ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దానిలో 2-3 రకాలు ఉంటాయి మేడం. స్క్వామస్ సెల్ అని, ఎడ్నోకార్సినోమా. మెజారిటీ మనకు వచ్చేది స్క్వామస్ టైప్, అది 80-90% వస్తుంది. మిగిలినవి కొంచెం రేర్ టైప్స్ ఉంటాయి అంటే కొంచెం అగ్రెసివ్ ఉంటాయి. సో ఈ కామన్గా వస్తుంది కాబట్టి మనం మెజారిటీ ఇవే చూస్తుంటాము. ఇది ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది తెలియడానికి మన బాడీ స్కాన్ కావాలన్నమాట. సో అది అదే ఏరియాలో ఉందా, చుట్టుపక్కల ఏరియా స్ప్రెడ్ అయిందా, లింఫ్ నోడ్ స్ప్రెడ్ అయిందా, లేకపోతే బాడీలో ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా, ఇది తెలుసుకోవాలి. దానికోసం మనకి ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, హోల్ బాడీ పెట్ సిటీ కానీ చేస్తాం. మనం ఇప్పుడు జనరల్గా కామన్గా అంతా హోల్ బాడీ సింగిల్ స్కాన్ పెట్ సిటీ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల లాభం ఏంటి అంటే ఒకటే స్కాన్లో బాడీలో ఎక్కడున్నా కానీ, ఈవెన్ చిన్న సెల్ ఉన్నా కానీ మనకు తెలిసిపోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ నాట్ ఓన్లీ సర్వైక్స్ దగ్గరే కాకుండా టోటల్ బాడీలో ఎక్కడైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడైనా ఏ క్యాన్సర్ అయినా కానీ దానికి స్ప్రెడ్ అయ్యే గుణం ఉంటుంది. అందుకే దాన్ని క్యాన్సర్ అంటారు అనమాట. దాని ఇన్వేజివ్ ప్రాపర్టీ ఉంటుంది. ఇన్వేజివ్ ప్రాపర్టీ లేని ఏదైనా కానీ ట్యూమర్ అవుతుంది అనమాట, కణతిలాగా అనమాట. సో వీటికి ఏంటంటే చుట్టుపక్కల తినేసుకుంటూ వెళ్ళిపోతాయి. అండ్ ఎక్కడైనా రక్తనాళాలు దొరికినా కానీ, లింఫ్ నోడ్స్ దొరికినా దాని నుంచి స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతాయి అనమాట. ఎక్కడికైతే వెళ్ళి ఉంటాయో అక్కడ మళ్ళీ పెరుగుతుంటాయి. సో సీడింగ్ అంటాం. సో అందుకోసమే డెఫినెట్గా మనం హోల్ బాడీ చెక్ చేయాలి. కొన్ని చోట్ల పెట్ సిటీ లేదనుకోండి, సిటీ స్కాన్స్ తీస్తాము, లేదంటే బోన్ స్కాన్ తీస్తాము, బోన్లోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి చూసిన తర్వాత అది లోకల్గా ఉంది అంటే ఎర్లీ స్టేజ్ అంటాము. కొంచెం చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్కి వెళ్తే కొంచెం మోడరేట్లీ అడ్వాన్స్, బాడీలో బాగా స్ప్రెడ్ అయితే వెరీ అడ్వాన్స్ స్టేజ్ అంటాం. స్టేజ్ 4కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లోకల్గా ఉంటుందో దాన్ని క్యూర్ చేయడం చాలా ఈజీ. ఓకే. లోకల్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది అంటే క్యూరేటివ్ ఆప్షన్స్ చాలా తగ్గిపోతాయి. దెన్ వీ కెన్ ఓన్లీ మెయింటైన్ అనమాట. ఎలా ప్రొలాంగ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ కంటిన్యూ వస్తూనే ఉంటుంది అనమాట ఎంత కంట్రోల్ చేసినా. సో లోకల్గా ఉన్నప్పుడు మనకి క్యూరేటివ్ ఆప్షన్స్ సర్జికల్, రేడియేషన్ 2 ఉంటాయి అనమాట. సో వెరీ ఎర్లీ స్టేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ గైనకాలజిస్ట్ కెన్ ఆల్సో కాల్పోస్కోపీ చేస్తారు, లేకపోతే క్రయోథెరపీస్, ట్రాకిలెక్టమీస్, ఇవన్నీ చాలా సింపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. చిన్న ప్రొసీజర్స్. సర్విక్స్ టాప్ లేయర్ లో ఉందనుకోండి, వాళ్ళు సింపుల్ దాని అంతా కట్ చేసి తీసేస్తారు, కోల్డ్ నైఫ్ తో కానీ అంతా వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ ఎర్లీ అంటే చాలా సింపుల్ ఓపెన్ ప్రొసీజర్ తీసేస్తారు. బట్ ఇంకొంచెం స్ప్రెడ్ అయింది, స్టేజ్ 2 దాకా వెళ్ళింది అనుకోండి, దానిలో కూడా వెరీ ఎర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2 మధ్యలో ఉంటే కొన్నిట్లో సర్జరీ ప్రిఫర్ చేస్తాం. బట్ మెజారిటీ అక్కడి నుంచి కంటిన్యూస్ స్టేజ్ 4 దాకా కూడా వి ప్రిఫర్ రేడియేషన్ అనమాట. ఎందుకంటే అంతవరకు తీసేసినా కానీ చుట్టుపక్కల నోడ్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ రిస్క్ ఉంటుంది. కాబట్టి సర్జరీ చేస్తే మొత్తం సర్విక్స్ తీసేయాలి, యూట్రస్ తీసేయాలి, ఓవరీస్ తీసేయాలి, చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ మొత్తం తీసేయాలన్నమాట. అవన్నీ తీసి ప్రతి దానిలో చెక్ చేయాలి ఎక్కడైనా క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా లేదా అనేది. వీటిలో ఎక్కడైనా చిన్న రిస్క్ ఫ్యాక్టర్ కనిపించినా కానీ మళ్ళీ రేడియేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో స్టేజ్ 2 నుంచి స్టేజ్ 4 దాకా కూడా డైరెక్ట్గా మనం సర్జరీ అవసరం లేకుండా
రేడియేషన్, అవసరం ఉంటే దానిలోకి వీక్లీ కీమోథెరపీ కూడా యాడ్ చేస్తాం అనమాట. సో దీంతో క్యూర్ రేట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు 80-90% క్యూర్ రేట్స్ అయితే సర్వైకల్ క్యాన్సర్లో ఉన్నాయి. ఈవెన్ సర్జరీ చేసినా కానీ, రేడియేషన్ చేసినా కానీ. అండ్ ఇట్స్ వన్ గుడ్ క్యాన్సర్. ఇన్ టైం తీసుకుంటే మీకు క్యూర్ చాలా బాగా అవుతుంది. అండ్ నాకు ఆల్మోస్ట్ 18 years నుంచి ఫాలో అప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ స్టిల్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్యాన్సర్. ఓకే. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, కరెక్ట్ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే అది మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. అయితే ఇందాక సార్ చెప్పారు స్టేజ్ 1 అది లోకల్ దీంట్లో ఉంటే ఓపీలోనే. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం? అంటే ఇప్పుడు సార్ ఒకటి చెప్పారు, గుడ్ క్యాన్సర్ అని చెప్పేసేసి. యా. ఎందుకు గుడ్ క్యాన్సర్ అని అడగలేదు మీరు, యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ దాని గురించి చెప్పేద్దాం. చాలా వరకు ఎలా ఉంటాయి, కొన్ని బాడీలో ఆర్గన్స్ లోపల ఉంటాయి, లైక్ దేంటి ఓవేరియన్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, ఇట్లాంటివి మనకు కనిపించినప్పుడు లేట్ స్టేజెస్లోనే కనపడతాయి, ఇంకా అక్కడ ఎక్కువ ఛాన్స్ ఇవ్వవు. కానీ ఇది ఒక బ్యూటిఫుల్ క్యాన్సర్ ఎక్కడైతే ప్రీ ఇన్వేజివ్ లీజన్స్ దగ్గర నుండి కనపడుతుంది. సో ప్రీ ఇన్వేజివ్ లీజన్స్ ఇప్పుడు మీరు అన్నారు కదా, స్టేజ్ 1కి హిస్టెక్టమీయే చేస్తాం. ఓకే. అయితే దీంట్లో కూడా స్టేజ్ 1లో మనకు వచ్చిన పేషెంట్ ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నది ఇంపార్టెంట్. వాళ్ళు ఒకవేళ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉండి వాళ్ళకి పిల్లలు ఇంకా అవ్వలేదు అన్న ఆమెకి నేను గర్భసంచి తీసేస్తానంటే కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు అది ఓన్లీ సర్విక్స్ వరకే ఉంది అని అంటే నేను అప్పుడు ఆ సర్విక్స్ దేంటి రీజన్ వరకు తీసేయడానికి కొనైజేషన్ అని, లేకపోతే దేంటి ఫస్ట్ క్రయో, అది సర్వైకల్ ఇరోజన్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే దాని మీద ఉన్న, ఇప్పుడు మనం ఒక స్కిన్ ఉంది నార్మల్గా, ఒక పొర తీసేస్తే ఎలా ఉంటుంది, అంత పింకిష్ గా ఎట్లా ఉంటుందో అలా సర్విక్స్ ముఖద్వారం మీద కూడా అలా ఫామ్ అవుతుంది అనమాట. అలాంటిది మందులతో ట్రీట్ కాలేకపోయినప్పుడు క్రయో సర్జరీ, లేకపోతే థర్మల్ అబ్లేషన్. ఇప్పుడు లేటెస్ట్ గా థర్మల్ కూడా పెడుతున్నాం అనమాట. దీంట్లో ఐస్ ది నైట్రోజన్ ది ఒకటి లిక్విడ్ నైట్రోజన్ ది మొత్తం ఐస్ లాగా లోపల ఆ పర్టికులర్ సర్విక్స్ దగ్గర పెట్టినప్పుడు అదేమవుతుందంటే గడ్డలాగా ఫామ్ అయిపోయి అక్కడున్న చెడు కణాలు ఏవైతుందో ఆ డెప్త్ వరకు తీసేస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ లా చాలా అనిపిస్తుంది. ఈజీగా. Yes, exactly. Is it painful? లేదు. ఓకే. దీంట్లో నేను ఏం చెప్తున్నాను మీకు, చల్లగా ఉంటది. ఓకే. సో పేషెంట్ వస్తారు, మరి ఓపీ రూమ్ లో చెయ్యము, ఇది ఎగ్జామినేషన్ కి గైనిక్ రూమ్స్ సపరేట్ గా ఉంటది, కొన్ని ప్లేసెస్ లో లేబర్ రూమ్స్ లో చేస్తూ ఉంటారు. పేషెంట్ ని లిథాటమీ పొజిషన్ లో, అంటే దేంటిది మామూలుగా ఎగ్జామినేషన్ పొజిషన్ లో పడుకోబెడతాం, కంఫర్టబుల్ గా ఉంటారు, వాళ్ళకి చెప్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. దీంట్లో అనెస్థీషియా ఇవ్వము, ఏమి ఇవ్వము. అదేంటి చాలా మందికి రూరల్ ఏరియాస్ లో కూడా ఐస్ పెడతారు అని అంటారు దీనికి, మన ఏంటి లోకల్ టర్మినాలజీలో. అంటే ఐస్ పెడతారు అంటే చల్లగా అవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఒక నెక్స్ట్ 6 weeks అది వాటరీ డిశ్చార్జ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ నార్మల్ సెల్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు మంచి వాటర్, దేంటి కొబ్బరి నీళ్ళు అట్లాంటి తీసుకోమని చెప్తూ ఉంటాం. ఇది ఫస్ట్ ప్రిలిమినరీ ప్రీ ఇన్వేజివ్ లీజన్స్ కి చేసేది. ఆ తర్వాత ఇంకొక స్టేజ్ ఎట్లా ఉంటుందంటే కొనైజేషన్. అంటే ఇప్పుడు కోల్డ్ నైఫ్ దాంతోనేనంటే నార్మల్ గా ఆ పర్టికులర్ సర్విక్స్ ఎక్కడైతే ఉందో, అంటే మనం ఇవన్నీ లీజన్ చూస్తాం కదా, ఆ పర్టికులర్ రీజన్ వరకు తీసేస్తాం. ఇది జస్ట్ మనకు కామన్ ఓపీలో అయిపోతుందా ఇది? ఈ కొనైజేషన్ ప్రాసెస్ కాదు, కాకపోతే ముందు చెప్పిన క్రయో ప్రొసీజర్స్ అన్ని ఓపీ బేసిస్. పేషెంట్ నడుచుకుంటూ వస్తారు, చేయించుకుంటారు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. దీనికి ఏమి ఎటువంటి ఆటంకాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. కానీ నెక్స్ట్ చెప్తున్న ఈ కొనైజేషన్ కానీ, ఎందుకంటే అక్కడ కొంచెం బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నొప్పి ఉంటుంది కాబట్టి మత్తు ఇచ్చి చేయాల్సి ఉంటుంది, లోకల్ ఇస్తాం. ఇంకా తట్టుకోలేము అన్న వాళ్ళకి సాడిల్ బ్లాక్స్ అట్లాంటివి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బట్ లోకల్లో కూడా చెయ్యొచ్చు. ఓకే. దేంటి సాడిల్ వరకు అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు పేషెంట్, దాంట్లో ఒక డే రోజు దేంటి ఉంటారు. ఇవి చేసాక ఏంటంటే మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భసంచి మూతి చిన్నగా ఉంది, కుట్టు వేయాల్సి వస్తుంది, ఇట్లాంటి కొన్ని వింటూ ఉంటారు కదా. అంటే ప్రీటర్మ్ డెలివరీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి స్టీనోసిస్ అయ్యి నార్మల్ డెలివరీకి అవ్వకుండా ఉంటారు. ఇలాంటి అన్ని వాళ్ళకి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకవేళ రేపటి నాడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అమ్మ ఇవన్నీ ఉంటాయి, సో మీకు దానికి తగ్గట్టుగా మనం ముందుకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి, ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి అని ముందస్తు జాగ్రత్తలు చెప్పి వాళ్ళకి ఇది చేయడం జరుగుతుంది. ఇది కొనైజేషన్. ఇవన్నీ సింగిల్ దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 1, ఎప్పుడైతే దేంటిది ఓన్లీ గర్భసంచి మూతి వరకే ఉంది, చిన్నగా కొద్ది వరకు వెజైనా పార్ట్ వరకు అక్కడ వరకు వెళ్తుంది, అంటే కింద భాగం వరకే ఉంది, ఓన్లీ ఎక్కువ లీజన్ లేదు,
అది ఏంటి చాలా మైక్రోస్కోపిక్ కానీ మ్యాక్రోస్కోపిక్లో కూడా చాలా ఎక్కువ భాగం కనిపించట్లేదు అని అంటే మాత్రం అప్పుడు సార్ ఇందాక అన్నారు కదా గర్భసంచి దేంటిది ఫెలోపియన్ ట్యూబ్స్ అండాశయాలు లింఫ్ నోడ్స్ అన్ని చుట్టుపక్కల చూస్తూ కొంచెం పారామెట్రియం వరకు మొత్తం డిసెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు దాన్ని రాడికల్ హిస్టెక్టమీ అని చెప్తాం. సో ఇక్కడ వరకు చేస్తాం. అదే ఎప్పుడైతే 2లోకి వెళ్ళి ఇంకా అదనంగా అంటే 2 నుండి 3కి ఎప్పుడైతే ఆ గ్రోత్ కాలీఫ్లవర్ గ్రోత్ లాగా పెద్దగా అయిపోతుంది కదా, అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం గట్టిగా అయిపోతుంది. అసలు మనకి ఏది వెజైనా ఏది అసలు సర్వీక్స్ ఏం అర్థం కాదు, ముట్టుకుంటే బ్లీడ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే అవి కరెక్ట్గా అర్థం కాక ఇవి పోయి పక్కనున్న యురేటర్స్ మూత్రనాళాలకి సప్లై చేసేది ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ గ్రోత్ ప్రెషర్ పడుతుంది అనమాట. ప్రెషర్ పడుతుందా లేకపోతే అక్కడికి స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది అంటే అది పోయి స్ప్రెడ్ అయిపోయి దాన్ని మొత్తం ఒత్తిడి చేసేసి బ్యాక్ ప్రెషర్ వెళ్ళి కిడ్నీలు కూడా ఫెయిల్యూర్ లోకి వెళ్తూ ఉంటాయి. హైడ్రోనెఫ్రోసిస్ లో చూస్తుంటాము ఈ యురేటర్స్ మీద ఫస్ట్ ప్రెషర్ పెడుతుంది, ఎందుకంటే గర్భసంచి పక్కనే ఉంటాయి తాళ్ళు లాగా. ఇక్కడ 6-7 సెంటీమీటర్స్ కూడా చూస్తుంటాం కదా, అవి ఏం చేస్తాయంటే పక్కన దీనికి ఇటు మన పెల్విస్ వాల్ ఉంటుంది, దాని మీద ప్రెషర్ పెట్టేస్తుంటాయి. సో ఇది వెళ్ళేసి గోడ కనుక దీని మీద ప్రెషర్ పడుతుంటది. కొన్ని ఏం చేస్తే అది చుట్టేస్తాయి, చుట్టినప్పుడు కూడా అది పెరిగే కొద్ది దాని మీద ప్రెషర్ పడుతుంటది. సో అందుకనే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి కిడ్నీస్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవడం చాలా అవసరం. క్రియాటిన్ ఏమైనా పెరుగుతుందా, ఫ్రీ ఫ్లో ఆఫ్ యూరిన్ ఉందా లేదా, లేకపోతే బ్యాక్ ప్రెషర్ ఉండేసి అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ పెరుగుతుందా, ఇవన్నీ చూసుకోవాలి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మనకి డీజెస్ట్ స్టంటింగ్ అని చేస్తాం అనమాట. సో ఒక ట్యూబ్ వేసేస్తే కిడ్నీ నుంచి మూత్రకోశానికి డైరెక్ట్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి కంప్రెస్ కాదు. సో అది వేసినప్పుడు వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు, యూరిన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రాదు, కిడ్నీస్ మీద డ్యామేజ్ కాకుండా. ఈ టైంలో రేడియేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇది మొత్తం ష్రింక్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది, తర్వాత కావాలంటే ట్యూబ్ తీసేస్తాం అనమాట. ఓకే, సో దిస్ సేవింగ్ ప్రొసీజర్స్. సార్ ఇప్పుడు యూరిన్ గురించి మాట్లాడారు. సమ్ టైమ్స్ ఆడవాళ్ళకి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఆగటం, ఒక 5 minutes తర్వాత మళ్ళీ యూరిన్ వస్తున్నట్టు అనిపించటం, మళ్ళీ ఇది ఏమైనా ఒక సిమ్టమ్ అనుకోవచ్చా సర్వైకల్ క్యాన్సర్కి సిమ్టమ్ అని నేను అన్నను. ఎక్కువ శాతం ఏమి ఉండదు, అంటే అంతవరకు స్ప్రెడ్ అయ్యి ఉన్నంతప్పుడు అయితే కంపల్సరీ వేరే సిమ్టమ్స్ ఇందాక అనుకున్నట్టు బ్లీడింగ్ కానీ, లేకపోతే వాళ్ళు వెయిట్ తగ్గిపోవడము, బ్యాక్ పెయిన్, ఇవన్నీ పొట్టలో నొప్పి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ ఇదేంటి మీరు అన్నట్టు ఊరికే ఇదేంటి యూరిన్ వచ్చినట్టు అనిపించడం కానీ వెళ్తే రాదు, దాన్ని హెసిటెన్సీ అంటాము. అంటే ఊరికే వస్తున్నట్టు అనిపిస్తుంది, ఫ్రీక్వెన్సీ ఊరికే వెళ్ళాలి బాత్రూమ్కి, కాకపోతే చుక్క 2 చుక్కలు అట్లా వస్తుంది, మంటగా అనిపిస్తుంది. అవి జనరల్గా ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్లోకి వెళ్తూ ఉంటాయి. అది కంప్లీట్ సర్వైకల్ క్యాన్సర్ నుండే ఉన్నాయి అని మాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ నేను చెప్పాను అంటే జనాలు మామూలుగా వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా భయపడిపోయి అయ్యో ఇది సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పి టెస్టింగ్ వస్తారు కదా. లేదండి, అంటే మన ఉద్దేశం ఇక్కడ పేషెంట్స్ ని భయపెట్టించడం కాదు, బట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళ హైజీన్ ఇంప్రూవ్ చేయాలి, అండ్ హెల్త్ స్టాండర్డ్ ని పెంచాలి ఇక్కడ వాళ్ళకి. అంటే ఇదేంటిది ఎంత అంటే ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గర చూపించుకుంటానా, నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నాకు అస్సలు లైఫ్ లో అవసరం పడలేదు, ఇదేంటో నాకు ఇవాళ ఫస్ట్ ఇలా అయ్యింది అని. కానీ వాళ్ళు ఏంటంటే అదేంటిది ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత మెన్స్ట్రువల్ సైకిల్ ఒకటి ఉంటది కదా, దాంట్లో తగ్గిపోయింది అని అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా పీరియడ్ వచ్చే ముందు వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది, వెజనల్ డిశ్చార్జ్ అవుతుంది, అన్నీ అవుతాయి. కానీ ఒకసారి పీరియడ్ వచ్చినాక అది కొద్దిగా తగ్గుతుంది, తగ్గేసరికి మళ్ళీ పోయింది అని చెప్పేసి మళ్ళీ పీరియడ్ ముందు అట్లా వస్తుంది, అట్లానే వాళ్ళు దాన్ని ఇది ఓన్లీ పీరియడ్ ముందు వస్తుంది అని దాన్ని నెగ్లెక్ట్ చేసే ధోరణిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా వెళ్ళకుండా మనము ఇవాళ వాళ్ళకి లేదు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తున్నాయి, అది పీరియడ్కి రిలేటెడ్ కాదు, అది నార్మల్ కాదు అని వాళ్ళకి అవగాహన పెంచి దాని గురించి మనము ఏంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంతేగాని అంటే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏంటి సిమ్టమ్స్ చెప్పి ఎక్కువ భయపెట్టించొద్దు. అది దట్స్ వాట్. ఇప్పుడు పీరియడ్స్ అన్నారు, పీరియడ్స్ టైంలో ఇది అగ్రెసివ్నెస్ తగ్గుతుంది అని చెప్పి మనం పీరియడ్స్ లో దీన్ని కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఏమైనా అప్పుడు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? సచ్ అట్లా ఏమి ఉండదు. లేదు, ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు యూరినరీ సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే జనరల్గా సర్విక్స్ పైనే మూత్రకోశం ఉంటుంది, యూరేథ్రా ఉంటుంది. ఇది ఎప్పుడైతే గడ్డ లావు పెరుగుతుందో స్లోగా ఇది కింద ఉన్న రెక్టం మీద అంటే మలద్వారం ఉంటాం పైన ఉన్న మూత్రకోశం రెండింటి మీద ప్రెషర్ పెడుతూ వెళ్తుంటుంది. సో ఆల్మోస్ట్ స్టేజ్ ఎర్లీ స్టేజ్ 4లో ఏంటంటే ఎక్స్టెన్సివ్గా పెరుగుతాయి. అప్పుడు పైన ఉన్న దాని మీద దానిలో ఫిల్ కాకముందు నుంచి ఆల్రెడీ మీకు సగం కంప్రెషన్లో ఉంది.
సో ఇంత ఫిల్ అయ్యేది ఇంతవరకే ఫిల్ అవుతుంది. సో ఈ కొంచెంకే మీకు ఫుల్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. సో మీరు అన్నట్టు వెళ్తే ఎక్కువ వెళ్ళకపోవచ్చు, బట్ ఆ ఫీలింగ్ మాత్రం ఎప్పుడు ప్రెషర్ ఉంటుంది. కొంతమందికి ఏంటి ఎంత ఎక్స్టెన్సివ్ అవుతుందంటే ఆ బ్లాడర్ని కూడా మెల్లగా ఎరోడ్ చేసేసి దాన్ని కూడా తినేసి దానిలో కూడా స్ప్రెడ్ అవుతాయి. ఐ హావ్ సీన్ వన్ కేస్, మూత్రకోశం లోపల 7 సెంటీమీటర్స్ ఉంది, బయట కూడా 10 సెంటీమీటర్స్, అంత పెద్ద స్టేజ్ దాకా ఉంచుకుంటారు. అంటే అప్పటి వరకు వాళ్ళకి ఇంకా వేరే ఏ సిమ్టమ్స్ రాలేదు, ఉంటాయి కానీ పట్టించుకోరు. అది ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఏదో బ్లీడింగ్ అవుతుందని 6 months నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటారు, కానీ డాక్టర్ దగ్గరికి రారు. యూరిన్ లో బ్లడ్ వస్తుంటది కానీ డాక్టర్ దగ్గరికి రారు. అంటే ఇప్పుడు ఒక్కసారి నీకు లోపలికి వెళ్ళిందంటే డెఫినెట్లీ యూరిన్ నుంచి బ్లడ్ వస్తుంది. ఇది మెయిన్ బేస్ సార్. ఏంటంటే వాళ్ళకు ఉండే ఒక షైనెస్. మన ఇండియన్ కల్చర్లో ఉండే ఆడవాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టాలి, డాక్టర్ ఇదొకటి ఆలోచిస్తారు. ఇంకొకటి ఆ ప్లేస్లో ఇలా అవుతుంది అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పడానికే భయపడుతూ ఉంటారు. ఇంకా డాక్టర్ వరకు వెళ్ళి అది వాళ్ళ దగ్గర అక్కడ గైనకాలజిస్ట్ ఒక మంచి అవేర్నెస్ ఇచ్చే డాక్టర్ లేరు అంటే ఇంకేదో అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు. సో ఫస్ట్ ఇలాంటివన్నీ కరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఎక్కడ అవేర్నెస్ స్టార్ట్ అవ్వాలి మేడం? అవేర్నెస్ అనేది స్కూలింగ్ లెవెల్ అక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో తల్లి దేంటిది అవగాహన క్రియేట్ చేసే దగ్గర నుండి స్టార్ట్ అవ్వాలి. ఓపెన్ దేంటి స్కూల్లో కూడా అంటే నేను ఇప్పుడు అప్పుడప్పుడు స్కూల్ టాక్స్కి వెళ్తూ ఉంటాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మాయిలకు సపరేట్గా అబ్బాయిలకు సపరేట్గా చెప్తూ ఉంటారు. అలా అవసరం లేదు. కూర్చోబెట్టండి, టుగెదర్ నేర్పించాలి వాళ్ళకి. అసలు సెక్షువల్ ఎడ్యుకేషన్ అంటే ఇది దాచుకొని ఇదేంటిది లోపల ఎవరికి చెప్పకుండా బాధపడేవి కాదు. ఇవి దేంటిది నార్మల్, ఇది అబ్నార్మల్, ఎప్పుడు మనము ఏంటిది డాక్టర్ని వెళ్ళి కలవాలి, ఇవన్నీ తెలియాలన్నమాట. సగటున నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుసు అసలు నార్మల్ పీరియడ్ లెంత్ ఏంటి, ఎన్ని రోజులు బ్లీడ్ అవుతుంది, ఎన్ని రోజులు బ్లీడ్ అయితే అబ్నార్మల్, తక్కువైతే అబ్నార్మలా, ఎక్కువైతే అబ్నార్మలా, అసలు దేంటిది 2-3 నెలలకు పీరియడ్స్ రాకపోతే అది నార్మలా అబ్నార్మలా, ఇది అవగాహన కూడా ఉండదు. ఈ శానిటరీ ప్యాడ్స్ గురించి అసలు దాని గురించి మాట్లాడాలంటే చాలా వరకు హెసిటెన్సీ ఉంటుంది. అంటే షైగా ఫీల్ అవుతారు, ఏదో నవ్వుకుంటూ ఉంటారు, అదేంటో సంథింగ్ నాట్ టు డిస్కస్ అని అనుకుంటారు. అవేర్నెస్ పెరుగుతుండి వాడుతూ ఉన్న వాళ్ళు కూడాను వెళ్ళి, మన దౌర్భాగ్యం ఏంటంటే మనం వెళ్ళి ఆన్ కౌంటర్ ఏదైనా మనం పీరియడ్స్ ప్యాంట్స్ కావాలంటే వాళ్ళు రోల్ చేసి ఇస్తారు. అదేదో కొనకూడని వస్తువు కొనడానికి ఎవరు చూడొద్దు దాన్ని, ఏదో అడగకూడని వస్తువు తీసుకుంటున్నారు. అది కాండోమ్ ప్యాకెట్ ని చక్కగా ఇస్తారు. దానికి వచ్చినంత అవేర్నెస్ ఇంకా రాలేదు, అదే ఇంకా క్రియేట్ చెయ్యాలి. సో ఏంటంటే ఎవరైనా కానీ అమ్మాయి అబ్బాయి ఇంట్లో కానీ ఎక్కడన్నా కానీ ఏది మాట్లాడినా ఫ్రీగా మాట్లాడి దానికి వాల్యూ ఇవ్వాలి. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇవి మాట్లాడకూడదు, ఇలాంటి బౌండరీస్ క్రియేట్ కాకూడదు ఫస్ట్. అలా లేనప్పుడే వాళ్ళు ఓపెన్గా ఏదైనా చెప్పగలుగుతారు. నువ్వు ఫస్ట్ నుంచి ఇలాంటివన్నీ సపరేట్ చేస్తున్నావు అనుకో, వాళ్ళు దాచుకుంటారు కానీ ఎప్పుడు ముందుకు రాలేరు. సో పేరెంట్స్ది బాధ్యత, స్కూల్లో కూడా బాధ్యత. ఇందాక మేడం చాలా ఇంపార్టెంట్, అమ్మాయిని సపరేట్ చేసి డిస్కస్ చేయటం, దిస్ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే దానివల్ల అంటే వాళ్ళకేదో సీక్రసీ వీళ్ళకేదో సీక్రసీ కాకుండా ఒకటి ఇన్సెన్సిటివ్ చేయాలి దాన్ని ఫస్ట్. ఇప్పుడున్న యంగర్ జనరేషన్స్ కి పీరియడ్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి అంత అవగాహన ఉండట్లేదు. బిఫోర్ దట్ ఉండే ఏదైతే ఉంటుందో పిల్లల్లో పీరియడ్స్ అంటే ఓకే వాళ్ళకి ఒక రెస్ట్ ఇచ్చే మోడు, ఇప్పుడున్న పిల్లల్లో అవేర్నెస్ లేదు. వాట్ హ్యాపెండ్ ఇన్ పీరియడ్స్ అనేటట్టు అది ఒక సూపర్స్టిషన్ గా చూస్తున్నారు, అదొక మూఢనమ్మకంగా చూస్తున్నారు. అంటే మన పాతకాలం పద్ధతి ఏదైతే దేంటి ఆడవాళ్ళకి దేంటి రెస్ట్ ఇవ్వాలి అన్న ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. అది వే బ్యాక్ ఏంటంటే పెద్ద పెద్ద కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, చాలా పని ఉండేది. అందుకని చెప్పేసి ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి మామూలుగా లేదు వీళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అంటే ఎవరిస్తారు, ఎవరు ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళు ముట్టుకోవద్దు, చెయ్యొద్దు అని ఒక సోషల్ ఇట్లా ఒకటి క్రియేట్ చేసినట్టున్నారు. కానీ వెనకాల మనం వెళ్ళి చూస్తే లాజికల్గా అండ్ సైంటిఫిక్గా అయితే ఆ టైంలో వాళ్ళు దేంటిది ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది అండ్ చాలా నెగటివ్ ఎనర్జీలో ఉంటారు, లోగా ఉంటారు, మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, మా బాడీ సహకరించదు,
అందుకని వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఇవ్వాలి. అంతేగాని అదేంటి కర్డ్ ఇచ్చేస్తే దేంటిది మంచిది కాదు. ఎందుకంటే హై ప్రోటీన్ డైట్ అట్లా దేంటిది కర్డ్ కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ నిల్వ ఉన్నట్టు ఇస్తే అసిడిటీ అవుతుంది అని ఈ బేసిక్ దాంతో చెప్పిన దాన్ని అన్నిటిని మూఢనమ్మకాలకి పచ్చడి ముట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది, పెరుగు తింటే కుళ్ళిపోయి వాసన వస్తుంది, ఇలాంటి మిత్స్ క్రియేట్ చేశారనమాట. అంటే వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే టైం దొరికితే వాళ్ళందరూ వాళ్ళు పని చేయడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మీరు చేయకూడదు అని చెప్తే వాళ్ళు ఆగుతారని చెప్పి. ఇంట్లో పెద్దవాళ్ళు దేంటి పని చేయడం పిలుస్తారు కదా, అట్లా లేదు వాళ్ళు ముట్టుకోవద్దు చెయ్యొద్దు అని అంటే వాళ్ళని గమ్మన ఒక ప్లేస్ లో కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. అలా స్టార్ట్ అయిన పద్ధతిని యాజ్ సచ్ దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ పోయింది, ఆ మూఢనమ్మకం మాత్రం మిగిపోయింది. ఇప్పుడున్న పిల్లలు ఏం గ్రాప్ చేస్తున్నారు, అది సూపర్ స్టిషన్, అది దేంటి మూఢనమ్మకం అని చెప్పేసి వాళ్ళు దేంటి తెలిసి తెలియని దాంతో ఆ టైంలో తీసుకోవాల్సిన ప్రాపర్ డైట్ తీసుకోకుండా, మోర్ ఓవర్ ఇక్కడ సిటీలలో నేను అబ్జర్వ్ చేసేది ఎక్కువ అయితే బయట తిరగడం ఓకే, కానీ ఇదేంటిది జంక్ ఫుడ్, ఆ హెవీ ఫుడ్ తీసుకోవడము, అది డైజెషన్ కాకపోవడము, ఇవన్నీ సమస్యలకి లోన్ అవుతున్నారు. అండ్ ఇది ప్లాట్ఫామ్ కాదు కానీ బట్ స్టిల్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే PCOD అనేది మీరు వినంటే ఈ డైట్ దాని విషయంలో వస్తే నేను చదువుకునే రోజుల్లో 10లో 2 ముగ్గురికి ఉండేది. ఇవాళ 10లో నేను అతిశయోక్తి కాదు 8 నుండి 9 మందికి ఉంది, ఎవరో ఒక్కరికి ఉండట్లేదు. ఎందుకంటే దీని వెనకాల ఈ ఫుడ్ హ్యాబిట్స్. అప్పట్లో ఏంటంటే ఇంట్లో ఫుడ్ ఉండేది, ఎప్పుడో దేంటిది కనీసం ఒక 2-3 కిలోమీటర్లకు వెళ్తే గానీ ఒక చిన్న దేంటిది టిఫిన్ షాపో లేకపోతే ఒక 5-6 కిలోమీటర్లు పోతే గానీ ఒక రెస్టారెంట్ ఉండేది. ఇవాళ ఒక ఇంటికి స్విగ్గీ వస్తుంది, ఒక గల్లీలో ఏ మార్కెట్ లేనంత ఫుడ్ మార్కెట్ ఉంది. స్వీట్ షాప్లే కానివ్వండి, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే చాట్లే కానివ్వండి, పిజ్జాలు, బర్గర్లు, ఎన్ని ఒక ఇక్కడ నుండి నేను ఒక 100 మీటర్లు నడిస్తే కనీసం నాకు 4 కనిపిస్తాయి. ఒక 100 షాప్స్ ఉంటే అందులో 80 ఫుడ్ కి సంబంధించి అదే నాకు కనపడుతుంది. సో దీనిలో వాడే ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, లేకపోతే దేంటి అమైనీస్లు, ఇవన్నీ ఇదేంటిది చీజ్, ఇదంతా ఏమవుతుంది అని అంటే మైదా, ఇవన్నిటి వల్ల జరిగే హాని వాళ్ళకి అర్థం కావట్లేదు. అది పీరియడ్ టైంలో తీసుకోవడము, లేకపోతే నార్మల్ టైంలో అయినా కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, దాని నుండి డైజెషన్ అనేది ఏంటి ఇబ్బంది పడడము, గట్ మైక్రోబయం ఇప్పుడు చాలా వరకు వింటూ ఉంటాం, అది దెబ్బతిండము, ఇవన్నీ ఒక విషియస్ సైకిల్ లాగా ఒక చక్రవ్యూహంలో ఇరుక్కుపోయి అన్నీ జరుగుతుంటాయి. సారీ నేను టాపిక్ ని కంప్లీట్ గా డీవియేట్ చేస్తున్నట్టున్నాను. ఇంపార్టెంట్ టు సొసైటీ, మనం దాన్ని మేము ఖండించలేము. సార్ అయితే దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో ఇన్ ద ఎర్లీ స్టేజెస్ సర్జరీ, కొంచెం అడ్వాన్స్ ఉన్నా మోడరేట్ అడ్వాన్స్ ఉన్నా వీ గో ఫర్ రేడియేషన్. రేడియేషన్ అనగానే చాలా మంది భయపడతారు ఫస్ట్, ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైన అపోహ ఏంటంటే కరెంటు పెడతారు, షాక్లు ఇస్తారు, అది వాళ్ళు చూసినా చూడకపోయినా వేరే వాళ్ళు 100 మంది చెప్తారు, చుట్టాలు ఇంకా ఎక్కువ చెప్తారు అనమాట ఎవరికైనా రాంగ్ కాదు. సో బేసికల్లీ అలాంటిది ఏమీ ఉండదు. రేడియేషన్ అంటే మనం CT స్కాన్ ఎలా తీసుకుంటామో అంత సింపుల్గా ఉంటుంది. ఒక మషిన్ ఉంటుంది, దాని మీద పడుకోబెడతారు మనిషిని, చుట్టూతో ఒక మషిన్ తిరుగుతుంది, 5 minutesలో లేచి వెళ్ళిపోతారు అంతే. మన కంటికి కనపడకుండా మనం ఎక్స్రే తీసుకున్నప్పుడు ఎలా వస్తాయో రేస్, అలాగే హై ఎనర్జీ ఎక్స్రేస్ డైరెక్ట్గా వాళ్ళ బాడీలోకి సర్విక్స్ ఉంది, సర్విక్స్ ఎక్కడుందో ఆ ఏరియాలోకి అదే షేప్లో పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయిందంటే చుట్టుపక్కల మూత్రకోశం కానీ మలద్వారం కానీ లేకపోతే పేగులకు కానీ వీటన్నిటికీ రేడియేషన్ వెళ్ళకుండా మనం వాటిని అలా షేప్ చేసి బెండ్ చేసి మరీ పంపించవచ్చు అనమాట. ఒకప్పుడు ఏంటి బేసిక్ రేడియేషన్ ఉండేది, పంపించేస్తే పొట్ట మొత్తం ఏరియాలో ఉన్న అన్ని ఆర్గన్స్కి వెళ్ళిపోయేది, దానివల్ల రియాక్షన్స్ చాలా ఉండేవి, దాంతో భయపడేవాళ్ళు. ఇప్పుడు కనీసం స్కిన్ రియాక్షన్ కూడా కాకుండా చేయొచ్చు, అంత టెక్నాలజీ పెరిగిపోయింది, అడ్వాన్స్ అయిపోయింది. సో అది కూడా వాళ్ళకి ఎంత ఈజీ అంటే వాళ్ళు మనిషిని టచ్ చేసేది లేదు, ఇంజక్షన్లు ఇచ్చేది లేదు, రోజు రావాలి ఆ మనిషి మీద పడుకొని వెళ్ళిపోవాలి అంతే, ఒక 5 వారాలు. అది కూడా ఓపీ బేసిస్లోనే, వాళ్ళు ఏమి అడ్మిషన్ అవసరం లేదు, ఒక 10 నిమిషాలు తీసుకుని మళ్ళీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో పనులు చేసుకోవచ్చు, అంతా యాక్టివ్గా ఉండొచ్చు అనమాట. అంత ఈజీ ఉంటుంది ట్రీట్మెంట్. అది అయిపోయే టైంకి చాలామంది సర్వీస్ కేసులో మేము ఇది ఫస్ట్ మెయిన్ ఎక్స్టర్నల్ రేడియేషన్ అంటాం, ఇది అయిపోయేసరికి చాలా మంది 70 to 80% ష్రింక్ అయిపోయి ఉంటాయి. ఇది ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. దీని తర్వాత బ్రాకీథెరపీ అని ఇస్తాం అనమాట. అంటే ఇంటర్నల్గా ఆ ఏరియాలోకి చుట్టుపక్కల అప్లికేటర్ పెట్టి ఓన్లీ ఆ గడ్డ ఎక్కడ ఉందో
దానిలోకి మన ఇరేడియం రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంటుంది, దాంతో అదే ఏరియా వరకు రేడియేషన్ పంపించడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల లాభం ఏంటి అంటే మిగిలిన పేగులకి బయట నుంచి ఎక్స్ట్రా రేడియేషన్ వెళ్ళకుండా ఓన్లీ అంతవరకే లోకల్ రేడియేషన్ అంటాం దీన్ని. అది ఓన్లీ 3 సెషన్స్ ఇస్తాము. దీంతో మ్యాక్సిమం పీపుల్కి కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. సో అది కూడా ఆపరేషన్ థియేటర్లో చేయొచ్చు, ఓపీ బేసిస్లో కూడా చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ టెక్నిక్ అన్నమాట. వాళ్ళకి మరీ ఎక్స్టెన్సివ్ ఉందా, లేదా కంప్లీట్ క్యూర్ అయిపోయి ఉందా, సింపుల్గా చేసేయచ్చు. సో వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు సర్జరీ ఆర్ రేడియేషన్, కొంతమందికి ఏంటంటే నోట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, ఇందాక అనుకున్న కొంచెం పక్క స్ప్రెడ్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఏంటంటే వారం వారం కీమోథెరపీ యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఈ కీమోథెరపీ మరీ హై డోస్ కీమోథెరపీ లాగా ఉండదు. ఇది ఏం చేస్తుంది, రేడియేషన్ ఇంకా కొంచెం బూస్ట్ చేస్తుంది అనమాట. సో సెల్స్ ఏమైనా రెసిస్టెంట్ ఉంటే వాటిని కూడా రేడియేషన్ సెన్సిటివ్ చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కీమో రేడియేషన్ కలిపి చేసిన వాళ్ళు మ్యాక్సిమం పీపుల్లో క్యూరేటివ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి, చాలా మందిలో క్యూర్ అయిపోతుంది అనమాట. రేడియేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే ఇంకా తర్వాత ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. ఒక 3 months తర్వాత ఫాలోఅప్ స్కాన్ చేసి చూస్తాం క్లియర్ అయిందా లేదా అంటాను. ఓకే. ఒకసారి క్లియర్ అయిందంటే మళ్ళీ ఓన్లీ వాళ్ళు 3 monthsకి ఫాలోఅప్కి రావడం తప్ప ఇంకా మళ్ళీ తర్వాత సర్జరీకి వెళ్ళాలా, మెడిసిన్స్ తీసుకోవాలా, కంటిన్యూస్గా క్యాన్సర్ కాబట్టి జీవితాంతం మెడిసిన్స్ వాడాలి, అట్లాంటివి ఏమీ ఉండవు. ఓకే మేడం, ఇప్పుడు సార్ చెప్పారు గర్భాశయంకి వచ్చేటప్పుడు మొత్తం ఆపరేషన్ చేసి పార్ట్స్ తీసేసి, మరి ఎర్లీ మ్యారేజ్లో ఉండేటప్పుడు అంటే కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత అనుకోకుండా అది వచ్చింది అనుకునేటప్పుడు, పిల్లలు లేరు అనుకునేటప్పుడు వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్స్ ఉంటాయి? అది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అదేంటిది చాలా వరకు వాళ్ళకి ఈ క్రయో కానీ లేకపోతే దేంటిది ట్రాకిలెక్టమీ, కొనైజేషన్స్. ట్రాకిలెక్టమీ అంటే ఓన్లీ కింద సర్విక్స్ భాగం వరకే సర్జరీ చేస్తామన్నమాట. అలాంటి వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ త్రూ దేంటిది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దేంటి వాళ్ళకి కాకపోతే సర్వైకల్ స్టినోసిస్ ఉంటుంది కాబట్టి కొంచెము అదేంటిది ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ కూడా వాడాల్సి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇదేంటి ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి మనం సార్ ఇప్పుడు రేడియేషన్ కూడా అట్లా అనుకోవాల్సి వస్తే అంత సివియర్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ప్రయర్గా అదేంటిది ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. గైనకాలజిస్ట్ అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి దేంటి వాళ్ళకి పిల్లలు లేరు అనుకుంటే వాళ్ళని ఎగ్స్ది కూడా క్రయో ప్రిజర్వ్ చేస్తాము. ఎగ్ ఫ్రీజింగ్ అంటాం దాన్ని. ఎగ్స్ ఫ్రీజ్ చేసేసి ఈ అదర్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోయి రేపటి నాడు అవసరం పడితే అప్పుడు రేడియేషన్ వల్ల ఒకవేళ ఎగ్ కౌంట్ తగ్గినా మనకి వాళ్ళ ఆల్రెడీ ఎగ్స్ ఫ్రోజన్ ఉంటాయి కాబట్టి ఐవీఎఫ్ టెక్నిక్స్ నుండి వాళ్ళని ప్రెగ్నెన్సీ. ఈ ఫ్రోజన్ ఎగ్ గురించి నేను విన్నాను. ఆల్రెడీ ఈ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ తీసుకోవటం వల్ల ఆ ఎగ్కి మనకి ఈ క్యాన్సర్ సోకే అట్లాంటి అవకాశాలు ఉంటాయి, అట్లా ఏమి ఉండవు. సో అది ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇది యూట్రస్లోకి స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి ఓవరీస్ దాకా స్ప్రెడ్ అయ్యి, అంటే ఇంత ఎక్స్టెన్సివ్ ఉంటే ఆర్ నోట్స్ నుంచి దాని చుట్టూ ఉన్న నోట్స్ కూడా వెళ్ళి ఉంటే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ లోకల్గా ఉన్నప్పుడు ప్రాబ్లం రాదు. అది ఇంకా అదేంటి చాలా లేట్ స్టేజెస్ ఎక్స్టెన్సివ్ అలాంటి వాళ్ళల్లో మనము జనరల్గా ఎగ్ ఫ్రీజింగ్ ఇవన్నీ అడ్వైస్ చెయ్యం, జనరల్గా చెయ్యం అట్లాంటి వాటిలో. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ లైఫ్ ఈజ్ ప్రయారిటీ, తర్వాత కిడ్స్ ప్రివిలేజ్ కిందే, అంటే అది తర్వాత ఉండేది, ముందు మనిషి ఉండాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు క్యాన్సర్ పెద్దగా ఉంది అనుకోండి, గర్భసంచికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకో, అది పనికిరాదు తర్వాత. సో అది తీసేయాల్సింది కంపల్సరీ. ఆ రేడియేషన్ ఇచ్చినా కానీ తర్వాత పని చేయదు. సో వాళ్ళకి అంటే ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేసినాక వాటిని సరోగేసీకి వెళ్ళాలి వాళ్ళు. ఎందుకంటే తర్వాత దీనిలో ఈ లేయర్స్ అన్ని కూడా రేడియేషన్తో అబ్లేట్ అయిపోయి ఉంటాయి అనమాట, తర్వాత పని చేయవు. అందుకని దేంటి జనరల్గా మనము ఒకవేళ ఒకరికి ఎగ్ ఫ్రీజింగ్ చెప్తున్నాము అంటే అక్కడ క్యాన్సర్ సోకి ఉండకుండా ఫ్రీగా ఉన్నప్పుడే చెప్తాం. అండ్ మనం ఇందాక అనుకున్నట్టు ఈ దేంటిది మినిమల్ ఇన్వేసివ్ అంటే చాలా తక్కువగా దేంటిది సర్జికల్ నీడ్ పడుతున్నటువంటి దేంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తున్నామంటే క్యాన్సర్ స్టేజ్ అనేది 1 అంటే 1లోనే ఉండాలి, దానికన్నా తక్కువ ఉండాలి. అంతేగాని దానికన్నా ఎక్కువ అయి ఉన్నప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలంటే 1 to 2 times వీ హ్యావ్ మళ్ళీ ఆలోచించి చెప్పాల్సి వస్తుంది అనమాట. అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్. ఓకే. సో మరి ఈ మన అదృష్టమో లేదంటే మన భాగ్యమో తెలీదు, ఈ సర్వైకల్ క్యాన్సర్కి మనకి వ్యాక్సినేషన్ ఉంది. బ్యూటిఫుల్ క్యాన్సర్, గుడ్ క్యాన్సర్ అని దీనికి రావడానికి రీజన్ ఏంటంటే వ్యాక్సిన్. ఓకే. ఈ వ్యాక్సిన్ ఇంతకు ముందు 9 నుంచి 14 ఏళ్ళ వరకు ఇలా.
సో ఇది ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది? అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇవ్వచ్చా? ఏ ఏజ్? ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా పెరిగింది అంటున్నారు. దీని గురించి కొంచెం. యాక్చువల్‌గా అయితేనేమో మంచి ఎఫెక్టివ్ 95% ప్రొటెక్షన్ రేట్ ఉండాలి అని అనుకుంటే 9 నుండి 15 ఏళ్ల లోపల అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ వ్యాక్సినేషన్ ఇప్పియడం బెటర్. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళు ఇంకా సెక్షువల్ ఎక్స్‌పోజర్‌కి గురవ్వరు. ఈ హెచ్పివి వైరస్ అనేది ఎక్కడి నుండి వస్తుంది? సెక్షువల్ యాక్టివిటీ నుండి వస్తుంది. అవును. సో దేంటిది దానికి ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఆ ఏజ్లో మనం ఇచ్చినట్టయితే 2 డోసులు ఇచ్చినట్టయితే వాళ్ళకి మనము దేంటి మ్యాక్సిమం ప్రొటెక్షన్ వస్తుంది. 95-99% వరకు కూడా దేంటిది చెప్తున్నారు. ఇప్పుడు మనకి మార్కెట్లో నానో వ్యాలెంట్ ఉంది, క్వాడ్రి వ్యాలెంట్ ఉంది. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో గవర్నమెంట్ నుండి ఇష్యూ అయిన సర్వరాక్ ఏదైతే సీరం ఇన్స్టిట్యూట్ నుండి ఫామ్ అయ్యి తక్కువ ధరలో 4 స్ట్రెయిన్స్ది, దాంట్లో అదేంటిది 6, 11, 16, 18 హై రిస్క్వి అండ్ లో రిస్క్ 2 రకాలు అవి కూడా కలిపి ఇస్తున్నారు. సో ఇదంతా కూడా దేంటిది ఈ ఏజ్ గ్రూప్లో మనం 9 to 15 ఈ ఏజ్ గ్రూప్లో 2 డోసులే. అయితే దీన్ని ఇంకొంచెము దేంటి పొడిగించి ఇంకా కాస్త ముందు తీసుకొని వెళ్ళి FDA అప్రూవల్తోని దీన్ని అబోవ్ మరి 16 నుండి మరి మిగతా వాళ్ళు ఎవరు తీసుకోవద్దా అంటే అప్ టిల్ 45 వరకు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ముందే ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు, అదేంటి సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయి ఉంటుంది, లేకపోతే పిల్లలు అయి ఉంటారు, మ్యారీడ్ అయిపోయి పిల్లలు అయి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఎట్లా అంటే కంపల్సరీ వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి చెప్పాలి. అక్కడ ఇచ్చే అంత కంప్లీట్ ప్రొటెక్షన్ ఉండదు. నేను వ్యాక్సిన్ తీసుకున్నాను కదా, మరి నాకు మొత్తం ప్రొటెక్షన్ ఉండాలి కదా అన్న డౌట్ ఉంటుంది వాళ్ళకి. అలా ఉండదు. 80% వరకు కవరేజ్ ఉంటుంది. కానీ ఇది ఎందుకు తీసుకోవాలి? మరి 80% ఉంటే నేను ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటే, సర్వైకల్ క్యాన్సర్ మెజారిటీ హెచ్పివి చేస్తుంది, కానీ దాని చుట్టుపక్కల ఉన్న వెజైనల్ క్యాన్సర్ కానీ, వల్వల్ క్యాన్సర్ కానీ, లేకపోతే దేంటి ఏనల్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్లు, ఫారింజల్ క్యాన్సర్లు, ఏ ప్రాసెస్లో సెక్షువల్ యాక్టివిటీ జరగబోతుందో ఆ ఏరియాస్ అన్నిట్లో కూడా హెచ్పివి వైరస్ వెళ్తుంది, అక్కడ క్యాన్సర్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. రీసెంట్గా ఒక స్టడీలో నేను ఒక ఆర్టికల్ చదువుతుంటే చూశాను, రెక్టల్ క్యాన్సర్స్లో 30% మెన్లో అది హెచ్పివి వైరస్ నుండే ఉంది. అంటే ఇక్కడ హెచ్పివి మీరు సెక్షువల్ ఇంటిమేషన్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ ఓరల్ మీ హెచ్పివి వైరస్ క్యాన్సర్ కాజ్ చేయొచ్చు అంటున్నారు. మరి ఒకవేళ ఆల్రెడీ ఒక సర్వైకల్ క్యాన్సర్ ఉన్న ఉమెన్తో సెక్షువల్ ఇంటిమసీ అనేటప్పుడు కంప్లీట్గా ఓరల్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా వాళ్ళకి, మగవాళ్ళలో? సో ఇప్పుడు మీరు అడిగింది ఒకరి నుంచి ఒక స్ప్రెడ్ అయ్యేది. Yeah. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సర్వైకల్ క్యాన్సర్ ఉన్నంత మాత్రం వాళ్ళు సెక్స్ చేసుకుంటే అవతలకి రాదు. కాకపోతే ఈ వైరస్ ఉంటే వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. Okay. వైరస్ వస్తే దీని నుంచి ఒకవేళ వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ లేదనుకోండి, అది మెల్లగా వైప్ అవుట్ అవ్వకపోతే, జనరల్గా ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ 80 to 90% దాన్ని వైప్ అవుట్ చేస్తుంది. కొన్ని స్ట్రెయిన్స్ కొంచెం మొండిగా ఉండి వాళ్ళ ఇమ్యూనిటీ దాన్ని తగ్గట్లేదనుకోండి, అవి ఉండిపోతే టాబ్లెట్స్ ఆర్ మెడికేషన్స్ తీసుకోలేదనుకోండి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అవి లాంగ్ రన్లో ఒక 5 years 10 years డౌన్ ద లైన్లో అప్పుడు ఆ ఏరియాలో క్రియేట్ చేయొచ్చు. బట్ మీరంటే ఓరల్ క్యాన్సర్స్ కానీ ఓరల్ ఫారింజియల్ క్యాన్సర్ ఇట్లాంటి రావాలి అంటే వాళ్ళు ఓరల్ సెక్స్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి, వాళ్ళంతా హైజీన్ మెయింటైన్ చేయకుండా ఉండాలి, వాళ్ళ ఇమ్యూనిటీ లోగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇవి ఎక్కడ చూస్తామంటే మనకి హెచ్ఐవి పేషెంట్స్లో ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ చాలా పడిపోయి ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఇలాంటి రిస్క్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈవెన్ యానల్ క్యాన్సర్స్ కానీ వాళ్ళలోనే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మన ఇమ్యూనిటీకి అంత శక్తి ఉండదు వాటిని కంట్రోల్ చేసేది. సో కంట్రోల్ చేయకుండా అక్కడే ఉండి ఇంకా డెవలప్ చేసి క్యాన్సర్స్ తయారు చేసేస్తుంటాయి అనమాట. బట్ అలాగని చెప్పేసి క్యాన్సర్ టు క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. ఈ వైరస్ ఉంటే ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యి దాని నుంచి వాళ్ళకి రిస్క్ ఉంటే అప్పుడు స్ప్రెడ్ అక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ క్యాన్సర్ ఎప్పుడు వెళ్ళదు. ఎప్పుడు క్యాన్సర్ నుండి, క్యాన్సర్ గుణాల నుండి క్యాన్సర్ కాదు. ఓకే, ఆ క్యాన్సర్ ఉన్న వ్యక్తికి ఆ హెచ్పివి వైరస్ యాక్టివ్గా ఉండాలి. ఉండి వీళ్ళకి ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి తట్టుకునే శక్తి లేకపోతే అప్పుడు వీళ్ళకు దేంటిది ఇంకొక 4-5 ఏళ్ళకి దేంటి దాంతో పోరాడి వాళ్ళు అలసిపోతారు కదా, అప్పుడు వీళ్ళల్లో ఆ విరులెన్సీ అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఇవన్నీ క్యాన్సర్లు ఉన్నాయి కాబట్టి మనము ఈ 15 అబోవ్ ఏజ్ గ్రూప్ 16 నుండి 45 years వాళ్ళకి 3 doses ఇస్తుంటాము. అది 0 dose ఇచ్చిన రోజుది, అక్కడ నుండి 2 months తర్వాత, మళ్ళీ 6 months తర్వాత. సో ఇలా ఈ డోస్ ఇవ్వడమే కాకుండా దీంతో పాటు ప్యాప్స్మియర్ యాడెడ్గా చేస్తూ ఉండాలి.
అంటే దేంటిది ఇక్కడ మనం 80% కదా ప్రొటెక్షన్ ఇచ్చేది, ఇంకా 20% వేరే స్ట్రెయిన్స్ మనం ఇచ్చేది. ఇప్పుడు 4 స్ట్రెయిన్స్ ఇస్తున్నాము, లేకపోతే 9 స్ట్రెయిన్స్ ఇస్తున్నాము, కానీ వేరే చాలా 145 స్ట్రెయిన్స్ పైననే ఉన్నాయి. సో ఏదైనా ఇంకా వేరే స్ట్రెయిన్ తోని వాళ్ళు దేంటి హై రిస్క్ లోకి వెళ్ళిపోతున్నారు అని అంటే అప్పుడు వాళ్ళకి కంపల్సరీ పాప్స్మియర్ టెస్ట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. ఇంకొకటి వ్యాక్సిన్ ఇచ్చే ముందు కూడా ఒకసారి టెస్ట్ చేస్తాం. సో ఒక అష్యూరెన్స్ ఉంది, మీకు ఆల్రెడీ ఏమైనా రిస్క్ ఉందా, ఆల్రెడీ ఏమైనా ఎక్స్పోజర్ ఉందా, మనం పాప్స్మియర్ తెలుస్తుంది. తర్వాత నువ్వు వ్యాక్సినేషన్ చేసుకుంటావు కాబట్టి ఆల్రెడీ క్లియర్ ఉందంటే నీకు ఒక నమ్మకం, ఓకే ఆల్రెడీ ఇంతవరకు అది లేదు, సో ప్రొటెక్షన్ మ్యాక్సిమం ఉంటుందని ఒక అష్యూరెన్స్ ఉంటుంది. సో అందుకని ఇచ్చే వాళ్ళకి కూడా ఒక ముందు చేయటం ఒక మంచి అలవాటు అనమాట. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఓన్లీ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటం వల్లే వస్తుంది అనేది నా గూగుల్ సెర్చ్లో కనిపించింది. ఈజ్ ఇట్ మిత్ ఆర్ నిజంగానేనా? ఇట్ ఈస్ ట్రూ, దాని నుంచి వస్తుంది, కానీ అన్ని దాని నుంచి రావు. ఎందుకంటే చాలా మందిలో అసలు దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పార్ట్నర్స్. ఊరలో కూడా చూస్తుంది, దే విల్ హ్యావ్ వెరీ ట్రెడిషనల్ రిచువల్స్, వేరే వాళ్ళని కలవరు, ఇలాంటివి ఉన్నప్పుడు హైజీన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అనమాట. ఈ వైరస్ రావడానికి బాత్రూమ్ సరిగా ఉండవు, క్లీన్లీనెస్ సరిగా మెయింటైన్ చేయరు, హడావుడిగా ఉంటారు, వాళ్ళకి ఈవెన్ అలా ట్రైనింగ్ కూడా సరిగా ఉండదు, ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది. చాలా మందికి అయితే షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఈవెన్ మోషన్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేసినప్పుడు కూడా అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్స్. సో ఇలాంటి హైజీన్ లేని వాళ్ళలో 50% ఉంటుంది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అనేది వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్, కానీ అదొక్కటే కాదు, సో మెనీ థింగ్స్. ఇప్పుడు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ టొబాకో, ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీని తగ్గిస్తూ అట్ ద సేమ్ టైం కార్సినోజన్స్ బాడీలో వాటి యొక్క ఎఫెక్ట్ పెరుగుతుంటే జెనెటిక్ డిఫెక్ట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ జెనెటికల్ వల్నరబిలిటీ ఉన్న వాళ్ళలో ఇది ట్రిగ్గర్, ఈ ఇన్ఫెక్షన్ ఈజ్ అ ట్రిగ్గర్. పడినప్పుడు మన ఇమ్యూనిటీ దాన్ని కంట్రోల్ చేయలేనప్పుడు స్ప్రెడ్ అవుతుంది. చాలా వరకు ఇమ్యూనిటీకి చెక్ పాయింట్స్ ఉంటాయి. ఏదైనా సెల్ తేడా అయింది, డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందంటే వచ్చి వాటిని క్లియర్ చేసేస్తాయి. ఆ క్లియర్ చేసిన మెకానిజం ఎస్కేప్ అవుతాయి. ఆ ఎస్కేప్ అయ్యే ప్రాపర్టీ వచ్చిందో దెన్ ఇట్ స్టార్ట్స్ డెవలప్. ఓకే డాక్టర్, మనకి ఇంకొక గూగుల్ సెర్చ్ నేను చూసింది, హెచ్పివి వైరస్ సోకిన వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది. అలా ఏం లేదు. హెచ్పివి వైరస్ సోకిన వాళ్ళందరికీ ఉండాలన్న రూల్ అయితే లేదు. దాంట్లో హెచ్పివి వైరస్ నేను ఇందాక చెప్పినట్టు చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయి, లైక్ 6, 11 వాటిలో ఏమొస్తుంది మ్యాక్సిమం వాట్స్ ఉంటాయి. అవన్నిటికీ వాటిని లో రిస్క్ హెచ్పివి వైరస్ అని అంటారు. కానీ అదే హై రిస్క్ హెచ్పివి వైరస్ లైక్ 16, 18 ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 16, 18, 35, 45 ఇట్లాంటి కొన్ని స్ట్రెయిన్స్లో వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఇయర్, మామూలుగా ముందు మనం మాట్లాడుకున్నట్టు ఎవ్రీ 5 yearsకి హెచ్పివి డిఎన్ఏ డిటెక్షన్ కాకుండా ఇయర్కి చూడాల్సి వస్తుంటుంది. వీళ్ళని ఆ గ్రూప్ నుండి తీసుకొని వెళ్ళిపోతాం. ఒక్కసారి వాళ్ళకి హై రిస్క్ టైప్ ఆఫ్ హెచ్పివి వైరస్ కనిపించిందంటే డెఫినెట్గా దాన్ని ఎస్కలేట్ చేసి సంవత్సరంకి వాళ్ళకి యాన్యువల్ పాప్స్మియర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్లోకి పెట్టేసేసి అక్కడ ఏమన్నా డిటెక్ట్ అవుతే దానికి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు ఒకవేళ లో రిస్క్ గ్రూప్ ఉంది, 6, 11 అట్లాంటి వాటి ఉన్నాయి, వాళ్ళకి వాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ వాట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ సోకుతుందని ఉండదు. వాళ్ళని మాత్రం సేమ్ 3 years ప్రోటోకాల్లోనే ఉంచి ఎవ్రీ 3 years మళ్ళీ వాళ్ళని చూస్తూ ఉంటాం అన్నమాట. సో కంపల్సరీ హెచ్పివి డిటెక్ట్ అయ్యింది అని అంటే వాళ్ళ క్యాన్సర్ వచ్చేస్తుంది అన్నది కాదు. ఓకే. అండ్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు సార్ అంటున్నారు కదా, ఎప్పుడైతే బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుందో, ఎవరికైతే ఆ పొటెన్షియల్ తగ్గే ఛాన్సెస్ ఉంటారో అట్లాంటి వాళ్ళల్లో మళ్ళీ చిన్న హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ అయినా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే గుణాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అందుకని వాళ్ళని ఇమ్యూనిటీ డెఫినెట్లీ ఇమ్యూనిటీ. సో సింగిల్ లైన్లో బెటర్ అంటే 80% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ హెచ్పివి నుంచి అవుతాయి, కానీ 80% ఆఫ్ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఆర్ నాట్ క్యాన్సర్స్. అది వాట్ ఈస్ దిస్ లాజిక్? ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు అందరిలో రాదు, హెచ్పివి ఇన్ఫెక్షన్ వాళ్ళు ఒక 20% మాత్రం టర్న్ అవుట్ అవుతుంది. ఓకే. కానీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 80% హెచ్పివి ఉంటుంది. అయితే స్క్రీనింగ్ అనేది అంటే సిమ్టమ్స్ లేకపోతే స్క్రీనింగ్ అవసరం లేదనేది ఒక గూగుల్ సెర్చ్, ఇది నిజమేనా? కాదండి, ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఎంత ప్రామినెంట్ ఉందంటే టాప్ 3 క్యాన్సర్స్లో ఉంది. సో ఎవ్రీ పర్సన్ ఫీమేల్లో ఒక ఏజ్ దాటినాక డెఫినెట్లీ అందరికీ స్క్రీనింగ్ ఆఫర్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా, ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చూడాలి. లేకపోతే ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ పర్సన్ ఉన్నారో అందరిలో ఇది ఒక కామన్ పాయింట్లా తీసుకొని
ఎవ్రీ 3 ఇయర్స్కి ఐదర్ ప్యాప్ స్మియర్ ఆర్ ఎవ్రీ 5 ఇయర్స్కి కో టెస్టింగ్ అంట విత్ DNA అండ్ ప్యాప్ రెండు కలిపి చేసుకుంటూ పోతే ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అదర్వైజ్ యూ ఆర్ గివింగ్ ఇట్ ఏ ఛాన్స్, అంటే వస్తుందని గ్యారంటీ లేదు, బట్ ఒక ఛాన్స్ మీరు వదిలేస్తారు. దానికి మీరు ఇచ్చినట్టు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అయితే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి పిల్లలు పుట్టరు. అట్లా కూడా ఏం లేదు. మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, ఏంటి సర్వైకల్ క్యాన్సర్ అది వచ్చినా పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఆ క్యాన్సర్ యాంటీనేటల్ పీరియడ్లో డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఇదేంటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వన్ ఆఫ్ ద అదేంటి క్లాసికల్ సిజేరియన్ సెక్షన్ అంటాం, అంటే నిలువుగా అదేంటి పొట్ట చీల్చి గర్భసంచిలో కూడా నిలువుగా అదేంటి ఇన్సిషన్ ఇచ్చి డెలివర్ చేస్తాము. అవి కూడా చేసి డెలివర్ చేసిన దాఖలాలు ఉంటాయి. మనకి సర్వైకల్ క్యాన్సర్ లో సర్విక్స్ పాడైపోయినా కూడా మనం ఇన్ జనరల్ గా దాన్ని మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వాళ్ళ ప్రెగ్నెన్సీలో ఇంకా అది ఫ్లేర్ అప్ అయ్యి ఇంకా వాళ్ళకి అప్పుడు ఇమ్యూనిటీ ఇంకా తగ్గుతుంది కదా, ఆల్రెడీ వాళ్ళకి వచ్చి ఉంటుంది, అది అప్పుడు బయటపడదు, తర్వాత అదేంటి బయటపడే ఛాన్సెస్ ఉంటుంది. అది ఒకటి. అండ్ అదేంటి అట్లాంటి వాళ్ళు పిల్లలకు అంటారు అట్లేం, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ అసలు పిల్లలు లేరు కానీ వాళ్ళకి మినిమల్ స్టేజ్ క్యాన్సర్ ఉంది, వాళ్ళకి మనము ఆ మినిమల్ అదేంటి సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫర్ చేసి ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ ప్రెగ్నెన్సీకి తీసుకొని కూడా వెళ్ళొచ్చు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో డిటెక్ట్ అయింది అనుకోండి, సో అది ఏ మంత్ డిటెక్ట్ అయింది వాళ్ళకి ఆఫర్ చేస్తామండి, మీరు కంటిన్యూ చేస్తారా? అవును, ప్రెగ్నెన్సీలో ఉంటుంది. కోఇన్సిడెంటల్ అది. సో ఇప్పుడు అది ఏ నెలలో అయిందనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదంటే మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తారా లేకపోతే డెలివరీకి వెళ్తారు? కొంతమంది మాకు డెలివరీ కంపల్సరీ అనుకోండి. ఇప్పుడు 3 months లోపల అయితే మీకు దాన్ని టర్మినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మదర్ ఇంపార్టెంట్. ఆమెని 9 నెలలు అలా మోసుకుంటూ వెళ్తే ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయిపోతుంది కదా. ఓకే, ఒకవేళ మదర్ బేబీ కేర్ కావాలి అన్నది అనుకోండి, అప్పుడు మనం స్టేజింగ్ అబ్జర్వ్ క్లోజ్ అబ్జర్వేషన్ పెడతాం వాళ్ళకి. ఏ స్టేజ్ లో ఉంది, అదేంటిది, ఎలాంటి క్యాన్సర్, ఇందాక మనం అనుకున్నాం కదా స్క్వామస్ సెల్దా, అడినో గ్లాండ్యులర్ ఎట్లా ఉంది అన్నది, అడినో స్క్వామస్ ఏంటిది అన్నది, ఇవన్నీ చూసుకోవాలి. చూసుకొని దానికి ఉన్న అదేంటి ఎంత బేబీకి సపోర్టివ్ గా యూట్రస్ ఏమైనా ఉందా లేదా, ఒకవేళ ఉంది అది ఓన్లీ లోవర్ లెవెల్లోనే ఉంది అనుకోండి, క్లోజ్ సర్వేలెన్స్ లో పెట్టి వాళ్ళు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు డెలివరీకి ఎప్పుడైతే బేబీ వయబుల్ ఉంటుందో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసేసి వెంటనే క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకవేళ బేబీ ఉన్నది 9 months సర్వైవ్ అయింది, ఇప్పుడు కొన్ని క్యాన్సర్స్ మనకి అంత తొందరగా కనిపించవు, మనకి 8th month లోను 9th month లోను, అంటే డెలివరీ బిఫోర్ కనిపించింది. ఈ క్యాన్సర్ బేబీ మీద ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా? బేబీ మీద ఎఫెక్ట్ ఏం పెద్దగా ఉండదు అక్కడ. కాకపోతే ఏంటంటే ఈ 7th, 8th, 9th month వరకు మనకు ఒక బేబీ వయబిలిటీ స్టేట్ వరకే తీసుకెళ్తాం. వయబిలిటీ అయిపోయింది, బేబీ సపరేట్గా తనంత తాను లోకంలో జీవించగలుగుతుందో అనుకున్నప్పుడు మదర్ నుండి బేబీని సపరేట్ చేసి డెలివర్ చేసేస్తాం. డెలివర్ చేసేసి వెంటనే తినకి కావాల్సిన ట్రీట్మెంట్ కోసం ఆంకాలజిస్ట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. యాజ్ సచ్ దేంటిది క్యాన్సర్ సర్విక్స్లో ఉన్నందుకు అది వెళ్ళి బేబీని డిస్టర్బ్ చేసేందుకు ఒక ప్లసెంటల్ బ్యారియర్ అనేది ఒకటి ఉంది, అది ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది మ్యాక్సిమం వరకు. ఉమ్మునీరు చుట్టూ అమ్నియాటిక్ మెంబ్రెయిన్స్, ప్లసెంటల్ బ్యారియర్, ఇదంతా ఒక రకమైన ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకనే ఇప్పటి వరకు అయితే 3rd month లోనే డిటెక్ట్ అయ్యి దాన్ని బేబీ కోసం ప్రొలాంగ్ చేసి తీసుకొని వెళ్ళిన దాఖలాలు అయితే నా వరకు రాలేదు సార్. మీకేమన్నా వచ్చినాయి? ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఇక్కడ ఏంటంటే ముందు తల్లికి ఇంపార్టెన్స్ చెప్పాలి, రిస్క్ ఎలా ఉంది, కంటిన్యూ చేస్తే ఎలాంటి రిస్క్ వాళ్ళు తెచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు చెప్పలేము, అది 9 months స్లోగా ఉండొచ్చు, ఎక్స్టెన్సివ్ పెరగవచ్చు, సో లైఫ్ రిస్క్ కావచ్చు, అవ్వకపోవచ్చు. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్, అన్ని వాళ్ళకి తెలియ ఆ రిస్క్ ఎలా ఉంటుంది, పిల్లల్ని కనాలా వద్దా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే విల్ లీవ్ ఇట్ టు ద పేషెంట్. అంటే ఇవి సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి అగ్రెసివ్ క్యాన్సర్స్. అగ్రెసివ్ కొన్ని ఉంటాయి, కొన్ని అగ్రెసివ్ కూడా ఉండకపోవచ్చు. కొంతమంది లక్కీగా 2 years బ్యాక్ వచ్చేస్తారు, స్కాన్ చేసినప్పుడు ఇంతే ఉందంటారు, మళ్ళీ 1 year దాకా మళ్ళీ అంతే ఉంటుంది. సో ఒక్కొక్క మనిషిలో వాళ్ళ ఇమ్యూనిటీ కూడా వర్కౌట్ అవుతూనే ఉంటుంది. సో అది స్లో గ్రోయింగ్ అనేది ఒక్కొక్క టైప్ వాళ్ళ స్ట్రెయిన్ బట్టి కూడా ఉంటుంది. అయితే HPV వ్యాక్సిన్ వేసుకుంటున్నప్పుడు ఇంకా నేను స్క్రీనింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు అసలు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేవు అనేది ఒక గూగుల్ సెర్చ్. అష్యూరెన్స్ అయితే వ్యాక్సిన్ ఇస్తుంది, అలా అని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ హెచ్పివి నుంచి ప్రొటెక్షన్ మీకు 1 shot 3 results అన్నట్టుగా సెక్షువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ నుంచి కాపాడుతుంది, ఓరల్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది, అది సేమ్ సర్వైకల్ క్యాన్సర్ కాపాడుతుంది. కాకపోతే బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ 5% ఆఫ్ విండో. వై డూ యూ వాంట్ టు టేక్ ఏ ఛాన్స్?
ఓకే, స్క్రీనింగ్ యూ హ్యావ్ ఎన్ అష్యూరెన్స్ బట్ స్టిల్ బెటర్ టు గో ఫర్ ఇట్. ఓకే. ఇందాకటి క్వశ్చన్ కి నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను మాధురి. ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీయా ప్యాప్ స్క్రీన్ నేను కంపల్సరీ చేయించుకోవాలా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకునే ముందు అని నన్ను చాలా మంది అడుగుతుంటారు. మ్యాండేటరీ కాదు. కాకపోతే మనం చేయించుకుంటే మనకేంటంటే ఇప్పటి వరకు ఎటువంటి హెచ్పివి DNA వైరస్ డిటెక్ట్ కాలేదు, నేను తీసుకున్నాను ఒక అష్యూరెన్స్ మాత్రమే. కానీ కంపల్సరీ ఆ టెస్ట్కి వెళ్ళే నేను తీసుకోవాలి అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. ఎనీబడి ఎవరైనా కానీ వాళ్ళకి ఈవెన్ వాట్స్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ తగ్గిపోతుంది. ఇది ఇది మళ్ళీ పెద్ద myth అన్నమాట. ఇది చాలా పెద్ద మిత్. ఓకే. ఇది చాలా పెద్ద క్యాన్సర్ myth. రాకుండా ఇచ్చేదాన్ని వ్యాక్సిన్ అంటారు. క్యాన్సర్ Already వచ్చేసినాక వచ్చినాక దాన్ని ఏం ఇచ్చేదాన్ని వ్యాక్సిన్ అన్నారు. ఓకే. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏంటిది, కోవిడ్ వచ్చేసింది, కోవిడ్ వచ్చేసినాక నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటాను అని చెప్పినట్టు ఉంది. ఓకే. అయితే ఇంకొకటి సార్, సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల వచ్చేది కాబట్టి హెచ్పివి వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి ఇది ఓన్లీ ఎవరైతే సెక్షువల్గా ఉంటారో, సెక్షువల్ యాక్టివ్గా ఉంటారో యంగ్ జనరేషన్లో ఎక్కువగా చూసే క్యాన్సర్ అని గూగుల్ సెర్చ్. దీనికి ఏమంటారు? సో ఇక్కడ మనకి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సర్వైకల్ క్యాన్సర్ యొక్క వ్యాక్సిన్ని మన చైల్డ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పెట్టేసాం, రైట్? సో అందరికీ మనం రెగ్యులర్ వ్యాక్సిన్తో పాటు అది కూడా ఇస్తాం. సో ఒక రకంగా అది ప్రొటెక్షన్ ఉంది. సో అంత తొందరగా మనం ఇంత ప్రాపర్ వ్యాక్సినేషన్స్ తీసుకున్న వాళ్ళు, హైజీన్ మెయింటైన్ చేసిన వాళ్ళు మనం చూడం. రెండోది ఏంటంటే బ్యారియర్ ప్రొటెక్షన్. సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కానీ చాలా మంది ఇఫ్ దే ఆర్ యూజింగ్ బ్యారియర్స్, ప్రొటెక్షన్ కండోమ్స్ కానీ ఇంకే రకంగా చేస్తున్నా, దే విల్ నాట్ గెట్ ఎనీ ఇన్ఫెక్షన్. సో 99% అదొకటి ఆపేస్తుంది అక్కడ మీకు. ఓకే. సో అది చూసేది ఖచ్చితంగా మల్టిపుల్ పార్ట్స్ ఉన్నంత మాత్రం వస్తుంది గ్యారంటీ లేదు. బట్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే వాళ్ళలో డెఫినెట్లీ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయంటే అప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మ్యామ్, మనకి సర్వైకల్ క్యాన్సర్ మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ కింద వచ్చేసింది. సో దీనికి మనకు ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి? ఫుడ్ హ్యాబిట్స్ ఎనీ టైం ఎవరికైనా కానీ దేంటిది వాళ్ళ ఫుడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జనరేట్ అయ్యే క్యాన్సర్ అలా కాదు. అదే ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంటుంది ఏంటి, ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ. ఈ ఇమ్యూనిటీ ఎక్కడి నుండి వస్తుంది? తీసుకునే ఫుడ్. మన దేంటి అడిక్షన్స్ కానీ, లేకపోతే సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ, లేకపోతే లివింగ్ లైఫ్ స్టైల్ కానీ, ఇలాంటి వాటిలలోనే వస్తుంది. ఎవరైతే బాగా జంకులు తింటున్నారు, బయట తిరుగుతున్నారు, స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, అసలు దేంటిది ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు బ్యారియర్ ప్రొటెక్షన్ మెథడ్స్ అంటున్నారు, అలాంటి ఏం వాడట్లేదు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళ నుండి కాంటాక్ట్ చేస్తున్నారు అని అంటే ఇవన్నీ కామన్. సో ఎనీ టైం మామూలుగా ఇమ్యూనిటీ అలాంటి పర్సన్ నుండి ఒకవేళ మన పార్ట్నర్ ఎలా ఉన్నారో మనకు తెలీదు. పార్ట్నర్ ఎలా ఉన్నా తెలియనప్పుడు ఆ లేడీ మాత్రం నేను బాగానే తింటున్నాను, కాకపోతే తన డైట్లో తను ఓన్లీ కార్బోహైడ్రేట్ రిచ్ డైటే తీసుకుంటుంది, తన ఎక్స్పోజర్కి గురైంది, తిను మాత్రం ఏమీ చెయ్యట్లేదు. అక్కడ వచ్చే హెచ్పివి ఇన్ఫెక్షన్ వాళ్ళకి తర్వాత లేటర్ ఆన్ కనపడుతుంది, కానీ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈమెకి ఏంటి, ఈ హెచ్పివి వైరస్తోని ఇనర్ట్గా ఆమె ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉందంటే ఫైట్ చేయగలుగుతుంది. 80% ఆఫ్ ద టైమ్స్ వచ్చిన ఇన్ఫెక్షన్ వాష్ అవుట్ అయిపోతుంది. ఓన్లీ 20% టైమ్స్ అది అలా లోపల ఉండిపోయి విరిలెన్స్ ఓవర్ ద ఇయర్స్ విరిలెన్స్లోకి వెళ్తుంది. అదే లేడీకి ఎవరికైతే అది హెచ్పివి ఎక్స్పోజర్ అయి ఉన్న వాళ్ళకి మనము మంచి డైట్ అంటే అడిక్వేట్ ప్రోటీన్స్ కానీ, లేకపోతే మంచి ఫ్రూట్స్ అన్ని రిచ్ డైట్ ఇచ్చినప్పుడు వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ మంచి ఉండి వాళ్ళు రోజుకు ఒక గ్లాసు మజ్జిగ తాగినా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఒక రేంజ్లో ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి సెల్ఫ్ ఇమ్యూనిటీతోని ప్రొటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదనంగా వాళ్ళు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు, రెగ్యులర్ పాప్స్మియర్ స్క్రీన్స్ చేసుకున్నప్పుడు ఇది క్యాన్సర్ వరకు పోకుండా ప్రీ ఇన్వేజివ్ లీజన్లో డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇండైరెక్ట్గా నేను తీసుకొని వచ్చి ఫుడ్ని అక్కడ పెట్టాల్సి వస్తుంది, కానీ డైరెక్ట్గా ఫుడ్తోని వచ్చింది క్యాన్సర్ అంటే కొన్ని స్టమక్ క్యాన్సర్ ఉంటుంది, అట్లా ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్ ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తుంది అనమాట. సో అట్లా డైరెక్ట్ ఫుడ్తో అటాక్ అవ్వదు, కానీ ప్రొటెక్షన్ ఎట్లా ఇవ్వగలుగుతుంది అని అంటే ఫుడ్ ద్వారా రెసిపియంట్ ఎవరైతే వేరే హ్యాబిట్స్ లేకుండా హెల్దీ డైట్ తీసుకొని వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్నట్టయితే
వాళ్ళకి కొంచెం వరకు ప్రొటెక్షన్ సో ఇప్పుడు జంక్ ఫుడ్లో ఏముంటుంది, రకరకాల కెమికల్స్ వాడతారు. అవి కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారక లక్షణాలు ఉండేవి కొన్ని ఉంటాయి. అవి బాడీలోకి పోయినప్పుడు ఆటోమేటిక్గా జెనెటిక్ చేంజెస్ క్రియేట్ చేస్తుంటాయి. సో మిమ్మల్ని ఒక స్టేజ్లో ప్రొటెక్షన్ నుంచి వీక్నెస్కి తీసుకొస్తాయి. ఎప్పుడైతే వీళ్ళకి సెకండ్ ట్రిగర్ పడుతుందో ఆబ్వియస్లీ డెవలప్ అవుతుంది అనమాట. సో అందుకని కెమికల్స్ ఉన్నవి, డైస్ ఉన్నవి, ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఈ యొక్క ట్రిగర్ చేస్తాయి చివరికి. ఓకే సార్, మనకి ఇంకా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? మిగతా దీంట్లోని ఫుడ్ అయిపోయింది, మిగతా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అంటారా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టేయింగ్ ఫిజికల్లీ యాక్టివ్. ఎందుకంటే మన ఇమ్యూనిటీకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అది యాక్టివ్గా ఉన్న వాళ్ళలో ఎప్పుడు ఇమ్యూనిటీ చాలా బూస్ట్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మీరు అప్ టు మార్క్ ఇమ్యూనిటీ ఎప్పుడు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. సో స్టే ఫిజికల్లీ యాక్టివ్ అండ్ ఫుడ్ ఎలాగో మీరు కంట్రోల్డ్గా బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అలా అని విపరీతంగా డైట్ చేయటం కానీ, దానివల్ల సగం మంది ఏంటంటే ఒకటే టైప్ ఫుడ్ తింటుంటారు. సో యాక్చువల్గా కావాల్సిన ఆల్రౌండ్ న్యూట్రిషన్ రాదు. కొన్ని న్యూట్రిషన్లో మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి, అవి రాకపోవచ్చు. సో ఇలాంటివి లాంగ్ టర్మ్లో చేసినప్పుడు వీళ్ళకి వేరే రకంగా కూడా బాడీలో వీక్నెస్ వస్తుంది. సో ఆల్వేస్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, దీంతోపాటు యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ రెగ్యులర్ కాషన్ ఉండాలి. మనిషికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే, అబ్నార్మాలిటీ ఉంటే ఇమ్మీడియట్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఫస్ట్. సో ఈ మైండ్ సెట్ అయితే రెడీగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ మనకి ఏదో పెద్దది బయటపడిపోతున్నాయి అని చెప్పేసి ఆగిపోతే, చిన్నదాంతో పోయేది నువ్వు పెద్దదాకా చేసుకొని మరీ వెళ్తాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గో టు ద డాక్టర్. ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ క్యాన్సర్, అది ఏ టైంలోనే రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో అందుకని మీకు డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ అష్యూరెన్స్ వాళ్ళే ఇస్తారు. మీరు గూగుల్ సెర్చ్ చేసుకొని, కొంతమంది భయపడి అసలుకే పోరు, నాకేదో వచ్చేసింది నేను ఇంకెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చుంటే చాలు, ఇలాంటి అలాంటివి కూడా వచ్చేస్తాయి అనమాట. అండ్ సినిమాలు చూసి భయపడతారు, ఇంకా ఈ కీమోలు ఇచ్చేస్తారేమో అంటే థిరియాటికల్ అనమాట, వాళ్ళకి ఉందో లేదు తెలియదు. కాదు సార్, మరి చూపించే అడ్వర్టైజ్మెంట్లు కూడా, మీరు చేసే అడ్వర్టైజ్మెంట్లు కూడా అలానే చేస్తారు. వాళ్ళకి హెయిర్ ఊడిపోయినట్టు, నిజంగా వాళ్ళకేమొచ్చి ఒక పక్కంతా వాచిపోయి మొత్తం అంతా అందవికారంగా చూపించడం, ఇలాంటివన్నీ చేస్తారు. నిజంగా ఇది జరుగుతుంది. అది యాక్చువల్లీ మీడియా వాళ్ళు మీరు క్రియేట్ చేసింది, మేము చేసింది కాదు. ఇప్పుడు ఏదైనా సినిమా తీసారనుకోండి, వాడు ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ అనగానే బ్లడ్ కక్కేసుకొని పడిపోయి చచ్చిపోతాడు. నేను ఇంతవరకు నా 14 years ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చూడలేదు అట్లా పేషెంట్ని. లంగ్ క్యాన్సర్ వచ్చిన వాడంతటా వాడు వచ్చి నాకు లంగ్ క్యాన్సర్ చెప్పేదాకా పక్కన వాడు తెలియదు. వాడు రోజు జిమ్కి వెళ్ళి వస్తుంటాడు, నాకంటే ఫిట్ ఉంటాడు. సో ఇవంతా ఎట్లా అంటే మీడియాకి ఏంటంటే మనకు ఒక డ్రామా ఎమోషన్ క్రియేట్ కావాలి కాబట్టి ఆ రేంజ్లో చూపిస్తారు. బట్ ఏ క్యాన్సర్ కూడా ఆ స్టేజ్కి రావాలి అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ అనే స్టేజ్ వస్తుంది. అంటే క్యాన్సర్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంకేం చేయలేక ఇంకా ఒక 1 day వచ్చినప్పుడే అలా ఉంటారు అన్నమాట. అంతకు మించి మిగిలిన అందరు నార్మల్ లైఫ్ నార్మల్గా లీడ్ చేస్తుంటారు. ఈవెన్ స్టేజ్ 4 ఉన్న కూడా 4-5 years 5-6 years ఎక్స్టెండ్ చేసుకొని ది డోంట్, అసలు డిఫరెన్సే కనపడదు మీకు. ఓన్లీ ఎండ్ ఆఫ్ లైఫ్కి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. సో అలాంటి భ్రమలో పెట్టుకొని ఇలా అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే కొంతమంది క్యాన్సర్ డిటెక్ట్ అవ్వగానే ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చూస్తుంటారు, వీళ్ళే ముందు గుండు గీచేసుకుంటారు. అవసరం లేదు, ఎందుకంటే కీమో ఇవ్వకపోతే నీకు అది హెయిర్ ఫాల్ ఉండదు. అండ్ కీమోలో కూడా 100 రకాలు ఉంటాయి, కొన్నిటికి మాత్రమే హెయిర్ ఫాల్ ఉంటుంది. సో వీళ్ళకి ఎలాంటిది అంటే ఒక ముందుగానే వీళ్ళు ట్రామటైజ్ అయిపోతారు అనమాట. ఇప్పుడు నాకు ఇలా ఉంటుంది కాబట్టి నేను ముందే చేసుకోవాలి. కొంతమంది అడుగుతుంటారు, సార్ రేడియేషన్స్ ముందు గుండు గీసేసుకొని రావాలంటారు. ఎవరు అడిగంటే సినిమాలో చూపించారు కదండి అంటారు. సో అంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీడియా నుంచి ఇవన్నీ మార్చాలి. క్యాన్సర్ పేషెంట్ రియలిస్టిక్ గా చూపిస్తే అసలు అలా కనపడరు. ఓకే, సో క్యాన్సర్ ఇస్ నాట్ డేంజర్ బిఫోర్ యూ డిటెక్ట్. దీనికి కంపేర్ చేస్తే ఇంకా మలేరియా, డెంగ్యూ ఇంకా డేంజరస్. సివియర్ అయితే 1 week లో పోతారు. అట్లీస్ట్ క్యాన్సర్ తెలిస్తే యూ నో హౌ మెనీ ఇయర్స్ యూ కెన్ లివ్. ఓకే సార్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.